కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారు కదండి? బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మనకున్నటువంటి సమయంలో కూడిక దేవునికరంగా జరిగేలాగా అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. కొన్ని ప్రాముఖ్యమైన విషయాల కొరకు అందరూ కూడా ప్రార్థించండి. మరి మన సహోదరు నవ్య మరి సునీల్ రేపటి దినాన్ని సేడికి వెళ్తూ ఉన్నారు, ఇండియా వెళ్ళాలని. వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఎటువంటి సమస్య లేకుండా మరి అదే రేపు ఆదివారం వెళ్తూ ఉన్నారు. అక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా త్వరగానే ఒక 4 రోజుల్లోనే మరలా వాళ్ళు ఇండియా దేశం వెళ్ళేలాగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మంచి మనసు హృదయాన్ని అధికారులకి దేవుడు కలగజేసేలాగా అనుదినము వారి కొరకు ప్రార్థన చేయండి. చాలా ఆత్మీయులు, మంచివారు. వాళ్ళు వెళ్తున్నారంటే బాధగానే ఉంది, ఎందుకంటే పిల్లల కొరకు వాళ్ళు వెళ్తున్నారు. సో అందుకొరకు ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తమైతే మళ్ళీ అవకాశం ఉంటే వచ్చే అవకాశం మళ్ళీ ఈ దేశం రావాలని కూడా ప్రార్థన చేద్దాం. అలాగే మరిన్ని కూడా ఇండియా నుంచి వచ్చారు, కానీ వచ్చిన రోజు నుంచి బలహీనంగా ఉన్నారని తెలియపరిచారు. ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడుకున్నటువంటి బలహీనత అంతా కూడా త్వరగా దేవుడు తీసివేసి సంపూర్ణమైనటువంటి స్వస్థత మరలా ఆయన పనిలో బలంగా వాడబడేలాగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మరి ప్రభాకర్ కూడా మెసేజ్ పెట్టారు. ఆయనకు కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పటి నుంచి కూడా ఫేవర్ అనేసి తెలియపరిచారు. ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచి స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి పిల్లల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అన్ని విషయాల్లో వారి కుటుంబానికి ప్రభు సహాయం చేయలాగా అందరం కూడా ప్రార్థన చేద్దాం. అలాగే ట్రాన్స్పోర్టేషన్ వారి కొరకు ప్రతి విషయం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సమయంలో ఈ కొడుకుని ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. అన్న సతీష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన ద్వారా కొడుకుని ప్రారంభించుకుందాం. అందరూ కూడా ప్రార్థనలోకి పెంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారు కదా? కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ దైవ సేవకులకు ప్రత్యేక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకొని కూడికని స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడు 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 పరలోకమందు మా కన్న తండ్రి, కోట్లాది దేవదూతలు కొనియాడుతున్న మా తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. అవును తండ్రి, ఈ రోజుని ఈ క్షణాన్ని మా అందరికి ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మా అందరినీ ఈ దేశాలని ప్రజలని సజీవులుగా ఉంచినందుకు నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఇదిగో నీ పిల్లలందరూ తండ్రి నిన్ను స్తుతించడానికి ఘనపరచడానికి ఆయన త్వరగా వచ్చి ఉన్నారు ప్రభువా. ఇంకా రాలేక ఉన్నవారిని కూడా రావడానికి మీ సాయం దయచేయండి. మార్గ మధ్యంలో ఉన్నవారికి నైనా త్వరగా రావడానికి సాయం దయచేయండి. నైనా ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న వారికి సాయం దయచేయండి. నైనా మంచి జ్ఞానం ఇవ్వండి. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న వారికి సాయం దయచేయండి. మరి వెహికల్ చుట్టూ మీ అగ్ని కంచె వేసి నైనా మీ సాయం దయచేయండి, మంచి లాభాలు రావడానికి. ఇదిగో దేవా, నీ పిల్లలు స్తుతించి ఘనపరుస్తుండగా మీరే ఇక్కడుండి వారి గొంతులు ముట్టినైనా పాటలు పాడుతుండగా నైనా మీ స్వరాలని నైనా ముట్టండి. మీరే ఉండి నైనా పాడించే సాయం దయచేయండి నైనా. ఇదిగో తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో వచ్చి ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభువా. అయ్యా తండ్రి, నేను స్తుతిస్తుండగా ఘనపరుస్తుండగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి స్వస్థపడదురుగాక తండ్రి. తండ్రి, ఇంకా ఎవరైతే ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నారో వారి సమస్యలన్నీ తీర్చేయండి అయ్యా. ఆత్మతో సత్యంతో పూర్ణ మనసుతో ఉదయంతో నేను స్తుతించి ఘనపరిచే బిడ్డలు ఇక నుంచి ఎల్లంత వరకు నాయన, కూడిక ప్రారంభం నుంచి ఆఖరి వరకు నాయన, ఈ కూడికల మీరే ఉండి అధ్యక్ష వాయించి నాయన జరిగిపించాలని నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కోయల వారు వచ్చినట్టయితే పాటలు పాడి దేవుని మహిమపరుస్తాం. కోయలవారు
స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందున
పాతాళముల పండుకొనినా అక్కడను నీవున్నావు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. నిన్ను పోలి ఎవరు లేరు నా యేసయ్యా, నీలాంటి దైవం లేదు నా యేసయ్యా, నీతో సమానులెవ్వరు. పిండమునైనే నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే. పిండమునైనే నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే. నా తల్లి గర్భమందున నన్ను నిర్మించి వాడవు. నా తల్లి గర్భమందున నన్ను నిర్మించి వాడవు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. నిన్ను పోలి ఎవరు లేరు నా యేసయ్యా, నీలాంటి దైవం లేదు నా యేసయ్యా, నీతో సమానులెవ్వరు. నా జీవితాన ఆశ లేదని, నా బ్రతుకంత భారమేనని. నా జీవితాన ఆశ లేదని, నా బ్రతుకంత భారమేనని. నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా నన్ను ఎత్తుకొని ఓదార్చితివి. నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా నన్ను ఎత్తుకొని ఓదార్చితివి. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. నిన్ను పోలి ఎవరు లేరు నా యేసయ్యా, నీలాంటి దైవం లేదు నా యేసయ్యా, నీతో సమానులెవ్వరు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. నిన్ను పోలి ఎవరు లేరు నా యేసయ్యా,
అండి కొద్ది నిమిషంలో ప్రభుని మహిమపరుద్దాం. అందరూ కూడా చెప్పండి కొడతాం, ప్రభునామాన్ని మహిమపరుద్దాం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. చెప్పండి ఆయన ప్రేమ మర్చిపోలేనటువంటి ప్రేమ, మనందరినీ కూడా మార్చుకున్నటువంటి ప్రేమ, ఆయన మనల్ని కనురెప్పలా కాపాడుతున్నటువంటి ప్రేమ. చెల్లికుండునా నీ ప్రేమ, కన్న తల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రికుండునా నీ ప్రేమ, చెల్లికుండునా నీ ప్రేమ, కన్న తల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రికుండునా నీ ప్రేమ. యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనందరినీ కూడా ఒకే విధమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనసుల్లో ప్రేమ వేరు, కానీ మన దేవుడు ప్రేమ ఎప్పుడు కూడా శాశ్వతమైనది. ఆయన ప్రేమ మారనటువంటి ప్రేమ. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై రక్తం కార్చెను నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. అందరము సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై రక్తం కార్చెను నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం.
నీ ప్రేమ బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో మారిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా యేసయ్యా అందరూ చెప్దామా యేసయ్యా 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 యేసు నీ ప్రేమ అందరం పడదామా ఎంతో మధురం యేసయ్యా 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 అందరం కళ్ళు మూసుకుని యేసయ్యా 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 అందరూ చెప్తామా అందరూ కూడా ప్రార్థన చేసుకుని ఎవరికి వారు ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిద్దాం అందరము కూడా నోర్లో తెలుసు అందరూ కూడా ప్రార్థన చేసుకోండి స్తోత్రం హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం ప్రార్థన చేయండి అందరూ కూడా ప్రార్థన చేసి దేవాలయ సన్నిధికి వచ్చి ఉన్నాము అయ్యా మా పాపాల నుంచి విడిపించండి మా దోషాల నుంచి విడిపించండి కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 యేసయ్యా
ఆత్మతో సత్యం స్వరాలు తెలిసి ప్రార్థన చేసి ఆత్మీయులే నన్ను అవమానించిన అన్యులే నన్ను అపహసింపగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అండ నీవైతివయ్యా నా కొండ నీవే నా యేసయ్యా అండ నీవైతివయ్యా కొండ నీవే నా యేసయ్యా 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 నిన్నే కొలుతునయ్యా నీవే నా రాజువయ్యా నిన్నే కొలుతునయ్యా నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నా రాజువయ్యా నిన్నే కొలుతునయ్యా నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 అందరూ తెలిస్తే చెప్దామా యేసయ్యా 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 అవునయ్యా నీవే తండ్రి మా రాజు నీవే రక్షణ అయ్యా నీవే మా తండ్రి నీవే మా రాజు నీవే మా తండ్రి నాయన రాజుల రాజు ప్రభులు ప్రభు స్తోత్రములయ్యా తండ్రి ఇదిగో తండ్రి ప్రభా యేసయ్యా నాయన ఈ యొక్క ఎడారి ప్రాంతం అవును ప్రభు నేను మేము ప్రయాణిస్తూ ఉండగా తండ్రి మాకు తోడుగా ఉన్న దేవుడు నీకు స్తోత్రాలయ్యా స్తోత్రం తండ్రి నేను మమ్మల్ని కనిరెప్పలా నేను చిన్న బిడ్డల వల్లే మీరు కాపాడుచున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. స్తోత్రం ఈ లోకంలో తల్లికి ఉండదు ప్రేమ, అవును నాయన తండ్రికి ఉండదు ప్రేమ. ఉండదు. నాయన మీరు శాశ్వతంగా ప్రేమించే గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు. తండ్రి తండ్రి ఈ లోకంలో తండ్రి ప్రభు అవును. అన్నకు లేదు ప్రేమ, చెల్లికి లేదు ప్రేమ. నాయన
నేను ఎవరిలోనే లేదు ప్రభా ప్రేమ. మీ ప్రేమ నేను అమూల్యమైనది ప్రభా. అవును ఇగో కలవరి శిలువలో మీరు చిందించినటువంటి రక్తం అమూల్యమైనది ప్రభా. మీరు చూపించినటువంటి ప్రేమ అమూల్యమైనదయ్యా. నేను మీలాంటి ప్రేమ ఈ లోకంలో ఎవరి దగ్గర లేదు ప్రభా. నాయన మీరు చూపిన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీరు చూపిన నాయన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం రాజా. ఇదిగో నీ పిల్లలుగా తండ్రి మేము ఏమన్నా పొరపాట్లు చేస్తుంటే దయతో మమ్మల్ని క్షమించమని మరొకసారి నీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. ఇదిగో తండ్రి కలవరి సిలువ వైపు మేము చూస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. నాయన మీరు వేదన పడుతున్నటువంటి పరిస్థితులు మాకు కనిపిస్తూ ఉన్నాయి ప్రభా. ఎదుగో తండ్రి మీరు ఏ విధంగా బాధపడుతూ ఉన్నారు నేను మీ గాయములు తండ్రి ప్రభా, ఏ విధమైనటువంటి నొప్పులతో నేను మీరు ఆ బాధ నొప్పి అంతా కూడా మా కొరకు నేను మట్టి మనసుల కొరకు మీరు సహించి ప్రభా గొప్ప త్యాగం చేసిన త్యాగమూర్తి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో ప్రభా ఈ యొక్క సమయంలో నిన్ను ఆరాధిస్తూ ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే ప్రభా. ఉచితంగా మీరు కృపనిచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతవరకు నేను ఇక ప్రారంభం నుంచి ఆరాధన వరకు మీరు తోడుగా ఉన్నారు. మిగిలిన కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండండి. వచ్చిన పిల్లలందరినీ దీవించండి. ఎవరు ఏ సమస్యలతో వచ్చారో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. ప్రతి విషయంలో నీ కృపా కనికరం దయాజాలి ఎప్పుడు ఎల్లప్పుడూ నీ పిల్లలపై ఉంచి నేను మీ నామానికి మహిమకరంగా జీవించే ధన్యతను మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అందరం కీర్తన భాగం 49వ వచనం నుంచి 64వ వచనం వరకు సునీత గారు చదువుతారు. స్తోత్రాలండి. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. 49 నుంచి 64 దాకా చదువుకున్నాను. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగుల అసహించిరి. అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగక ఉన్నాను. యెహోవా పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నొందితిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టించుచున్నది. యాత్రికుడునైనా నేను నా బసలో పాటలు పాడుచుటకు నీ కట్టడలు హేతువులాయెను. యెహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశము ననుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడుచున్నది. యెహోవా నీవే నా భాగము. నీ వాక్యముల ననుసరించి నడుచుకుంటున్నామని నేను నిశ్చయించుకొనుచున్నాను. కటాక్షమునమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమలాడుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని. నీ శాపములను తట్టు మరలకొంటిని. నీ ఆజ్ఞలు అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను. నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ
నేను మేల్కొనువాడును. నీ యందు భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశములను అనుసరించి వారందరికీ నేను చిలుకాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండియున్నది. నీ కట్టడలను నాకు బోధింపు. ఈ వాక్యం దేవుడించి. హల్లెలూయా. చదవబడినటువంటి కీర్తన భాగాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ చదివినటువంటి సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. చదవబడినటువంటి కీర్తన భాగంలో 50వ వచనం ఒక్కసారి చూద్దామండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తోంది. మనల్ని ఏం బ్రతికిస్తూ ఉందండి? వాక్యం బ్రతికిస్తూ ఉంది. అందుకే మనుష్యుడు రొట్టు వలన కాదు కానీ నా దేవుని మాట వలన జీవింతురని వాక్యం సెలవిచ్చింది. అంటే మనకి అర్థమవుతోంది, ఈ లోకంలో మనం తింటున్నటువంటి ఆహారాన్ని బట్టి మనం జీవించట్లేదు, కానీ దేవుని వాక్యం ద్వారానే మనం జీవిస్తూ ఉన్నాం. ఈ వాక్యం లేకపోతే మనం ఇంకా ఇప్పుడు దాకా బ్రతికొండకపోయేవారు మేము బహుశా. ఎందుకు ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తూ ఉంది, మన బాధల్లో అది మనకు నెమ్మదిని కలిగిస్తూ ఉంది అంటే ఆయన వాక్యం మనకు ఆదరణ కలగజేసేది, ఆయన వాక్యం మనల్ని నడిపించేది, ఆయన వాక్యం మనల్ని బ్రతికించేది. ఏదో ఒక ఆలోచనతో వచ్చి దేవుని మందిరంలో కూర్చుని ప్రార్థిస్తే ఒక మంచి ఆలోచన దయచేసే దేవుని మందిరం ఇది. మనం అనారోగ్యంతో వచ్చి ప్రార్థన చేసుకుంటే మనకు మంచి విడుదలను, స్వస్థతనిచ్చే దేవుని మందిరం ఇది. మనం అవమానాలతో ఉన్నప్పుడు, లేకపోతే అనేకమైనటువంటి శ్రమల్లో ఉన్నప్పుడు మనం దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటే మనకి అవమానానికి ప్రతిగా ఆయన ఎంతో ఓదార్పునిచ్చి ధైర్యపరిచే దేవుని మందిరం ఇది. మనం అనేక విషయాల్లో ఆలోచిస్తూ ఉంటాం, కానీ దేవుని విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని వాక్యం విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే మనకు అన్ని విషయాల్లో కూడా ఎంతగానో ధైర్యాన్ని ఇచ్చే దేవుని వాక్యం అది. ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తూ ఉంది అని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ వాక్యం మన బాధల్లో నెమ్మదినిస్తూ ఉంది. మనం ఎప్పుడైనా సరే అనేకమైనటువంటి శ్రమల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, ఇరుకుల్లో కానీ, శోధనలో కానీ ఉన్నప్పుడు మనం ప్రార్థించుకున్న, దేవుని వాక్యం చదువుకున్న మనకి నెమ్మది, మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా వెళ్ళిపోయి ఎంతో ప్రశాంతంగా ఉంచుతున్నటువంటి దేవుని వాక్యం ఇది. ఒకవేళ మన హృదయంలో కలహాలు కానీ ఉన్నట్లయితే, కక్షలు కానీ ఉన్నట్లయితే, దేవుని వాక్యం అనే అగ్గితో మన హృదయాన్ని, మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనల్ని కాల్చివేసుకుంటే మన హృదయం అంతా ఖాళీ అయిపోయి ఎంతో సంతోషంగా దేవుని వాక్యాన్ని మనం ఇంకా దేవుని వాక్యంలో ఎదిగే కృపను దేవుడిస్తూ ఉన్నాడు. అటువంటి వాక్యం ఇది. అందుకే ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తూ ఉంది. మనకున్న ప్రతి బాధల్లో నుంచి మనకి నెమ్మదిని కలిగించే దేవుని వాక్యం ఇది. అటువంటి వాక్యం ఎప్పుడు కూడా మనం చదువుకుంటూ, నెవరు వేసుకుంటూ అన్ని విషయాల్లో ప్రభు రాకడకు సిద్ధపడి ఉండాలని మరొకసారి నేను తెలియపరుస్తూ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. కార్యక్రమం చాలా ఉంది కనుక చాలా క్లుప్తంగా త్వరగా వెళ్ళాలి. ఈ యొక్క సమయంలో సాక్ష్యాలు, దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలనుకుంటే వచ్చి క్లుప్తంగా సాక్ష్యాలు చెప్పి ప్రభునామాన్ని మహింపర్దాం. నామానికి మహిమ కలుగును గాక. ముందుగా దేవాతి దేవునికి వందనాలు. కూడి వచ్చిన అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అన్నయ్యకి, వదినమ్మకి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, నేను నా భర్త ఆదివారము ఉదయాన్నే సిఐడి ఆఫీస్కి మొన్న వెళ్ళామండి. నిన్న వెళ్ళాము. వెళ్తే వాళ్ళు ఆదివారము మార్నింగే రమ్మన్నారు.
అలాగే మేము ఆదివారం పొద్దున్నే సిఐడి ఆఫీస్కి వెళ్తున్నాం. మా విషయంలో మీరు ప్రార్థన చేయండి. మరి అలా అధికారులు మనసులో మారేలాగా మేము త్వరగా ఇంటికి వెళ్ళేలాగా మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, త్వరగా ఇంటికి చేరుకునేలాగా ఎటువంటి సమస్య లేకుండా దేవుడు తోడుండిలాగా మీరు ప్రార్థించమని ఈ కొద్ది సాక్ష్యము దేవుడు దీవించునుగాక. దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి అలాగే పాస్టర్ గారికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపరుచుకుంటున్నాము. మేము గత రోజులు 5వ తారీఖుని ఇండియా వెళ్ళడం జరిగింది. దేవుడు ఎంతగానో కృప చూపారు. మరలా వచ్చే టైంలోనే బలహీనతలు ఫస్ట్ మా వారికి వచ్చింది. తర్వాత నాకు ఇక్కడికి వచ్చాక నాకు ఎఫెక్ట్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఏదేమైనా కూడా దేవుడే స్వస్థపరిచాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా భయంకరమైన బలహీనతలు అయినప్పటికీ కూడా ఒకటే ప్రార్థించాం, తండ్రి ఎక్కడున్నా కూడా నీవు స్వస్థపరిచేవాడు నీవే, ఈ వైద్యం కాదు తండ్రి, పరమ వైద్యుడు నీవే అండి, ఆదుకునేవాడు నీవే కదా అని. అక్కడ నా భర్తకైతే మా అమ్మ వాళ్ళు చాలా ఇది చేశారు. తనైతే ఇప్పుడు పర్లేదు, రికవర్ అయ్యారు దేవుని కృప బట్టి. మా కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ మరొక్కసారి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. చిన్న పాట పాడుకుని దేవుని మహిమపరుచుకుందాం. ఎలా పాడను ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎలా పాడను ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. యేసును ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని సంతోషం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఆకాశమంతా సితారతో రాసిన వర్ణించలేను యేసు ప్రేమను. విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు. ఊహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసుని ప్రేమ. ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని సంతోషం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలె ప్రాణం ఇవ్వలేదయా. మరణపు నీడలు నిలిచిన మనిషికి విడుదల ఎవ్వరు ఇవ్వలేరయా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్య
జీవమిచ్చిన జీవదాత యేసయ్యా, ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే, ఎనలేని సంతోషం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును, ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. దేవునికి మహిమ కలుగుగాక. ఇసిన సాక్ష్యం దేవుడు దీవించుగాక. మహిమ కలిగిన గాక. మరి చెప్పబడిన సాక్ష్యాలను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మరి గత శుక్రవారం దినం నుండి శుక్రవారం దినం వరకు దేవాతి దేవుడు మనల్ని మన కుటుంబాలని మరి కాచి దాచి భద్రపరిచి ఇంతవరకు మరి ఆయన బలమైన రెక్కల కింద భద్రపరిచి మరి ఈ శుక్రవారం దినాన ఈ విధంగా మన ఆత్మీయులతో మనమందరం కలిసి మరి ఈ విధంగా దేవుని మహింపరచగలుగుతున్నామంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ముఖ్యంగా మరి ప్రతి ఒక్కరం కూడా మరి ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేనైతే మనసులో ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాను. కానీ సంఘం ఎదుట ఆయన కనపరచడం ఇంకా మంచి పని అన్నమాట. అదే కోరుకున్నాడు దేవత దేవుడు. ప్రతి ఒక్కరి హృదయాల్లో వారు జరిగిన కార్యాలను బట్టి సంఘం ఎదుట ఆయన కనపరచాలి. దాన్ని బట్టి వేరే వాళ్ళు మనసు మారే అవకాశం ఉంది, దేవుని వైపు త్రిప్పబడే అవకాశం ఉందన్నమాట. మరి ఈ వారంలో ఈ వారం అంతట్లో కూడా దేవుడు అనేక కార్యాల నుంచి అనేక ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాడు. ఎన్నెన్నో యాక్సిడెంట్లు చూశాను. అందులో నుంచి నన్ను తప్పించిన దేవత దేవునికి కృతజ్ఞతాస్తుతులు వెంటనే చెల్లిస్తూ ఉంటాను. అలాగనే శుక్రవారం ఎప్పుడు వస్తుందా, సంఘంలో ఎప్పుడు చెప్తానా అని అనుకుంటూ ఉంటాను. దేవునికి మహిమ కలిగిన గాక. అలాగే నా మెడికల్ కార్డు మిస్ అయ్యి 3 నెలలు అయింది. ప్రతిరోజు అడుగుతున్నాను దేవుడిని, ఎక్కడ మిస్ అయిందో తెలియదు. కానీ అనుకోకుండా రీతిగా నిన్న హాస్పిటల్లోనే దొరికింది. అది ఎక్కడ ఎలాగెళ్ళిందో కూడా తెలియదు, ఎప్పుడు మర్చిపోయినా కూడా తెలియదు. వేరే ఒక అతని ద్వారా నాకు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, నీ మెడికల్ కార్డు హాస్పిటల్లో చూశానని. ఫోటో చూసి గుర్తుపెట్టారన్నమాట. ఆ విధంగా దేవుని కార్యాలు ఆ విధంగా ఉంటాయి. అనుష గారికి కూడా కంపెనీలోకి మార్చుకోవడానికి నోటీస్ పీరియడ్ వచ్చింది. చాలా కంగారు పడ్డాము, ఎందుకంటే అటు ఇటు కాకుండా ఆగిపోయింది. అది చూస్తేనేమో సతీష్ గారి కంపెనీ చూస్తే కొత్త కంపెనీ, ఏ విధంగా ఎప్పుడవుతుందో తెలీదు అని భయపడ్డాం అన్నమాట. కానీ నోటీస్ పీరియడ్ వచ్చేసిందంటే అయిపోయినట్టే. దేవునికి మహిమ కలిగిన గాక. అలాగే ఇంకా చాలా విషయాలు కూడా దేవుడు అనేక కార్యాలు చేశాడు. ఈ వారం అంతా కూడా దేవుడిని మహింపరుస్తూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కొద్దిపాటి సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. వందనాలండి. అయ్యగారు అమ్మగారు ఎంత అవకాశం ఇచ్చిన ఈ స్టేబుల్ మీదకి ఎక్కి ఎంత అవకాశం ఇచ్చారు నాకు. నిజంగా చాలా ధన్యతను పొందుకున్నానండి. అయ్యగారు అమ్మవారు అందరు సంఘ బిడ్డలందరూ ప్రార్థన వాళ్ళ అయ్యగారు బాప్టిషన్ ఇచ్చారు. కానీ ఈ టేజీ ఎక్కి నేను ఈ సాక్ష్యం చెప్తున్నానంటే నేను చాలా సంతోషంగా ఉన్నదండి. అయ్యగారికి అమ్మగారికి ఎంతో వందనాలు చెప్పుకుంటున్నానండి. అయితే నిన్న ఏమైందంటే నిన్నటి కాలాన్ని మా ఇంట్లో ఒక ఉల్లిపాయ కూడా లేదండి. ఒక ఉల్లిపాయ కానీ పచ్చిమిరకాయ కానీ ఏమీ లేకపోయేటప్పటికి ఆ మట్టి నాకు డబ్బులు కూడా లేవండి నా చేతిలో. పనికి వెళ్ళేటప్పటికి నేను ప్రభువా, ఏదైనా బాధల కష్టాలు ఓదార్చి దేవుడు నువ్వు తప్ప ప్రపంచంలో ఎవరో లేరు ప్రభువా, ఇంట్లో ఏమీ లేవు తండ్రి, ఏం చేయాలో నాకు ఏం అర్థం అవట్లేదు తండ్రి, ఈరోజు కూర వండుకుంటా కూడా ఏమీ లేదు ప్రభువా. కిరణ్ గారు ఒక మాట అన్నారండి, ఏదైనా దేవుణ్ణి అడగాలి కానీ ఎవరిని అడిగినా ఫలితం ఉండదని. అదే మాట నా మనసులో ఉంచుకుని అప్పుడు దేవుని ప్రార్థించుకున్నాను, ప్రభువా నాకు ఇంట్లో ఏమీ లేవు తండ్రి, యేసయ్య అలా వండుకోవాలి ప్రభువా అని ప్రార్థించగా అప్పుడు నేను సరిగా వెళ్ళిపోతున్నానంటే అన్నీ చెత్త పట్టుకెళ్ళి పడేసాను. ఆ తర్వాత వెళ్ళిపోవటానికి రెడీ అయిపోయానండి. అప్పుడు ఆ మేడం ఏం చేస్తుందంటే, పుష్ప ఉండు అనేసి ఇంత మాంసం పట్టుకొచ్చి ఇచ్చిందండి. చూడండి దేవుడిని అడగగా ఎంత. అప్పుడు వెంటనే ఆకాశం వైపు నేను చూసుకున్నాను, ప్రభువా ఇది నీ చిత్తమా తండ్రి, మాంసం ఇవ్వటం ఏంటి తండ్రి, ఇంత మాంసం ఒకటి ఇచ్చింది తండ్రి, ఇది నీ చిత్తమే ప్రభువా అని ప్రార్థించుకున్నానండి.
ఇదండి జరిగింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. ఆమేన్. ఇంతవరకు చెప్పిన సాక్ష్యాలను బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. మరి నవ్య మరి సునీల్ కొరకు ప్రార్థన చేయండి. చక్కగా బలపడుతూ ఉన్నారు సంఘంలో. మరి ఇటువంటి సమయంలో వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇండియా వెళ్తూ ఉన్నారు కనుక వారి ప్రయాణం కొరకు ప్రార్థన చేద్దాం. మంచి ఆత్మీయుల్ని కోల్పోతున్నందుకు చాలా బాధగా ఉంది. అయినప్పటికీ ప్రార్థన చేద్దాం. అలాగే ఉన్ని చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి కూడా ప్రభుని మహింపరుస్తున్నాను. ఇంకా మంచి స్వస్థత పొందుకుని ఆయన పనులు బలంగా కుటుంబంగా వాడబడేలాగా అందరం కూడా ప్రార్థన చేద్దాం. అలాగే రవణ్ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కూడా ఎప్పుడు శుక్రవారం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారంట. అందరూ అదే విధంగా చూడాలండి. అందరూ అదే విధంగా చూసినట్లయితే ఈరోజు అందరూ వచ్చేవారు. ఎవరైనా పని మానేస్తారండి? ఏ రోజైనా ఒక్కరోజు పని మానేస్తారు ఎవరైనా? మానరు కదండి. పని మానేస్తే తిడతారు వాళ్ళు, లేకపోతే తీసేస్తారు. అది ఏంటంటే లోకంలో మనకి కావలసింది అది లేకపోతే మనం బ్రతకలేం. ఒక పని విషయంలోనే మానకుండా వెళ్ళిపోతారు. కంపెనీల్లో చేసేవాళ్ళు కానీ ఇంట్లో చేసేవాళ్ళు కానీ ఓటీ వస్తుందంటే శుక్రవారం కూడా వెళ్ళిపోతారు. ఈ లోకంలో బ్రతకటం కొరకు నీకు బ్రతుకునిచ్చిన దేవుడి దగ్గరికి రావడానికి మాత్రం చాలా నిర్లక్ష్యం, చాలా నిర్లక్ష్యం. నీకు బ్రతుకునిచ్చాడు ఆయన వాక్యంతో నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. నీకున్న బాధల్లో నెమ్మదినిస్తూ ఉన్నాడు. నీకున్న సమస్యల నుంచి విడుదలనిస్తూ ఉన్నాడు. గొప్ప దేవుడండి ఆయన. కానీ ఆ దేవుడిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. నిర్లక్ష్యం ఎవరో చేయొద్దండి. అందుకే నేను మెసేజ్ పెట్టినప్పుడు సారి ఒక మెసేజ్ని పెడతా ఉంటాను. దాంట్లో ఎవ్వరూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధికి రండి అని ఎప్పుడు కూడా తెలియపరుస్తూ ఉంటాను. ఎందుకంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని సన్నిధిని ప్రేమించాలి. మనం దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని సన్నిధిని ప్రేమించకుండా ఈ లోకంలో ఉన్నది ఏది ప్రేమించినా ఆయన తీసేస్తాడు ఖచ్చితంగా. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలండి? మనం దేవునికి ఇవ్వాలి. ఆయన్ని కాదని నీ జీవితంలో దేన్ని ప్రేమిస్తే దూరం అయిపోద్ది. అవుతుందా? అవుదండి, అది అవుతుందండి. సో మనం దేవుణ్ణి ప్రేమిందాం, దేవుని సన్నిధిని ప్రేమిందాం, ఆయన ఇచ్చే దీవెనలు పొందుకుందాం. చెప్పన్నటువంటి సాక్ష్యాలను బట్టి మరొకసారి ప్రభుని మహింపరుస్తూ కొన్ని ప్రకటనలు ఉన్నాయండి. మనకి యానివర్సరీ వస్తూ ఉంది. మొదటి వారంలో పోస్టర్ రిలీజ్ చేస్తాము. ఈ వారం కొన్ని విషయాలు దాని కొరకు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. కింద కానా బి హాలు బుక్ చేయడం జరిగింది, 200 మంది హాలు. లాస్ట్ ఇయర్ కూడా పెద్ద హాలే బుక్ చేసాము. 200 పైబడి మన దగ్గరికి యానివర్సరీకి వచ్చారు. ఈసారి కూడా ఇంకా అధిక సంఖ్యలో వస్తారని ఇంకా పెద్ద హాలే బుక్ చేయడం జరిగింది. నవంబర్ 2వ తారీఖు శనివారం రాత్రి 7 గంటల నుంచి మన కూడిక జరుగుతూ ఉంది. 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరంలోనికి వెళ్తున్న సందర్భంగా చెక్ హల్లెలూయా. 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరంలోకి వెళ్తున్న సందర్భంగా మరి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయటం జరిగింది. అందరికీ తెలియపరచండి. వచ్చే శుక్రవారం పోస్టర్ రిలీజ్ అవుతుంది కనుక మీ అందరికీ ఆ యొక్క ఫోటో వస్తుంది. అందరికీ షేర్ చేయండి. ఇక్కడ మనందరికీ ఇంటికాడ సంఘాలు ఉన్నాయండి. ఇండియాలో సంఘాలు అందరికీ ఉన్నాయి. సో అది ఇండియాకి వెళ్ళిన తర్వాత మనం అక్కడికి వెళ్తాం అందరం. ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏ సంఘానికి వస్తున్నామో ఆ సంఘానికి అందరూ కూడా కట్టుబడి ఉండాలి. సంఘానికి మనం కట్టుబడి ఉండాలండి. మనం ఇక్కడ సంఘానికి వస్తా ఉన్నాం, వచ్చి వెళ్ళిపోయే వారంగా మనం ఉండకూడదు. ఇది మన సంఘం అండి. ఇది ఎవరి సంఘం అండి? ఇది మన సంఘం అనుకోవాలి అందరం. ఇది మన సంఘం అనుకుంటే ఖచ్చితంగా ఈ సంఘంలో ఏం పనులు అయితే చేయాలో, సంఘంలో ఎలాగైతే ఉండాలో అవన్నీ మనం చేస్తాం. ఒకవేళ ఇది మన సంఘం కాదు, మనం వచ్చి వెళ్ళిపోదాం అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు అండి అది. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం, చక్కగా ఆరాధించుకోండి అని ఒక స్థలాన్ని మనకి ప్రభు అనుగ్రహించాడు. ఇక్కడ కూర్చుని మనం ఆరాధించుకుంటున్నాం. దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఈ మందిరంలో చేశారు, చూస్తూ ఉన్నాం కూడా. మేము ఇక్కడికి వచ్చి
చాలా రోజులు అయిందండి ఇంతవరకు మా జీవితంలో మేము ఈ మందిరంలోకి వచ్చినాక ఏది పొందుకోలేకపోయాము, ఎటువంటి దీవెనలు మాకు రాలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతుతారు ఒకసారి. ఎవరైనా ఉంటే, ఎవరు లేరు కదండి. ఏదో ఒక విధంగా ఆశీర్వాదాలు పొందుకుంటూనే ఉన్నారు కదా, ఆయన కృప పొందుకుంటూ ఉంటున్నారా కొంచెం. అందుకే విశ్వాసుల సదస్సు అని పెట్టాను ఈరోజు. యాక్చువల్లీ స్త్రీల కూడికి జరగాలి. నేను నైట్ డ్యూటీ అండి, నాకు నెల నుంచి ఇంచుమించి నైట్ డ్యూటీకి వెళ్తా ఉన్నాను. పగలు సమయం కుదురుతుంది ఎక్కువగా, చాలా సమయాన్ని దేవునికి ఇస్తూ ఉన్నాను. నేను ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటే ఈ నెల రోజుల్లోని దేవుడు బయలుపరిచాడు, ముఖాముఖిగా ఒకసారి అందరితోటి మాట్లాడు అని. సో అందుకే విశ్వాసుల సదస్సు అని పెట్టామన్నమాట ఈరోజు. విశ్వాసులతో ముఖాముఖిగా మాట్లాడాలి అని. దేవుడు మీ జీవితాల్లో చేసినటువంటి మేళ్ళు ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెప్తే నేను వినాలనుకుంటున్నాను, తద్వారా దేవుడు కూడా విని ఆనందించాలని ఆయన అనుకుంటూ ఉన్నారు. ఒక అరగంట అయినా స్త్రీల కూడికి కనుక వాళ్ళకి 30 నిమిషాలన్న వాక్యానికి సమయం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. వచ్చిన ఇమేజ్లో వచ్చినటువంటి అంశాలన్నీ నావే, అవి నేను మాత్రమే ఇప్పుడు ప్రస్తావిస్తాను. ఆ విషయాలన్నీ కూడా అందరికి గుర్తున్నాయి కదండి. అందులో ఒక 6 అంశాలు ఉన్నాయి. 6 అంశాల కొరకు నేను మాట్లాడతాను. ఒకవేళ ఎవరి మనసన నొచ్చుకుంటే దయచేసి ఎవరు కూడా బాధపడద్దు. నేను దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏది బయలుపరుస్తాడో అదే మాట్లాడతాను. చాలా విషయాలు ఈరోజు మీతో ప్రస్తావన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. వాక్యం ద్వారా, కానీ సొంత విషయాలు ఏమీ కాదు, వాక్యాన్ని మాత్రమే. అయితే ఈ యొక్క 3 సంవత్సరాలు పూర్తయింది. ఇంచుమించు ఇందులో 3 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, సంవత్సరం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు మీ జీవితాల్లో ఏమైనా మేలు చేశారా? మీరు అనుకున్నవి జరిగినాయా లేదా? ఆయన కృప మీపై ఉన్నదని మీరు గమనించారా లేదా అనే విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం లేకపోతే ఒక్కొక్క 30 సెకండ్లలో చెప్పగలుగుతారా? మా జీవితంలో దేవుడు మాకు మేలు చేశాడు, మా జీవితంలో దేవుడు మాకు గొప్ప కార్యం చేశాడు, మేము ప్రార్థించుకున్నప్పుడు మాకు అవునివి అనే అంశాలు ఎవరి దగ్గరన్నా ఉంటే ఒక్క నిమిషం ఎవరైనా చెప్పగలుగుతారా? మైక్ మీ అందరి దగ్గరికి వస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తుకి ప్రేమపూర్వక నా కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటున్నానండి. మేము ఎన్ని చోట్లకో తిరిగాము ఖత్తర్లో 3 సంవత్సరాల నుండి. కానీ ఇక్కడికి ఈ మందిరంకి వచ్చిన తర్వాత అయ్యగారు చేసిన ప్రార్థన, ఈ సంఘం చేసిన ప్రార్థన బట్టి మాకు ఎంతో నెమ్మది కలిగింది. మాకు తోడుగా నీడగా సతీష్ అన్నయ్య గారు, పూజ గారు కూడా మాకు ఎంతో సహాయం చేశారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. మాకు శాంతి సమాధానం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాతే. మేము బయట ఉన్నంత వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డాం, రెంట్ విషయంలో అయినా కానీ భోజనానికైనా కానీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కొరత లేదండి. ఇంటికాడ ఇబ్బంది వల్లే మేము ఈరోజు ఇంటికి వెళ్తానికి అనుకుంటున్నామే, కానీ ఇక్కడ పరిస్థితులు అయితే మాకు అన్నీ సమకూర్చేవారు. ఈ మందిరంలో చాలా మంది మాకు ఉన్నారు. దేవుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక. అటువంటి మాటలను బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నిజంగా చాలా మంచివారు, మాకు బాగా నచ్చినటువంటి వ్యక్తుల్లో వారు కూడా ఒకరన్నమాట. కల్మషం లేనటువంటి మనసులో వాళ్ళ దగ్గర చూడటం జరిగింది. చాలా చాలా నెమ్మదస్తులు, దేవుని అందులు భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లో వెళ్తున్న వారుగా నేను గమనించాను వారిని చాలా విషయాల్లో. అటువంటి వారు మరి వాళ్ళ పరిస్థితులను బట్టి వెళ్తూ ఉన్నారంటే బాధ. ప్రార్థన చేద్దాం. ఒకసారి అందరికీ లైన్గా మైక్ ఇచ్చేయాలని ఆశపడుతున్నాను. ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక 30 సెకండ్స్ దేవుడు మా జీవితంలో మేలు చేశాడు అంటే వినాలని నేను అనుకుంటున్నాను. దాని ద్వారా దేవుడు కూడా ఆనందించాలని ఆశపడుతూ ఉన్నాడు. ముందుగా కిరణ్ స్టార్ట్ చేద్దాం. లైన్ త్వరగా. దేవునికి మహిమ కలిగిన గాక. అందరికీ వందనాలండి. మరి ఈ మందిరానికి నేను వచ్చి దగ్గరగా 8 నెలలు 9 నెలలు అయిపోతుంది. అంతకుముందు అయితే ఎబ్రోన్ చర్చ్కి వెళ్ళేవాడిని.
అయితే అనుష గారు నేను కూడా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మానలేదు, ఏ చర్చికి వెళ్ళలేదు కూడా తర్వాత. అయితే అక్కడ ఉండగా కూడా ఎంతో గోజాడాము దేవుణ్ణి, వాహనం కావాలని. సంఘస్థులందరూ కూడా చాలా భారంగా ప్రార్థన చేసేవారు. మరి అనుకున్న రీతిగా నేను ఈ సంఘానికి వచ్చిన తర్వాత వారం రోజుల్లోనే దేవుడు అనుకున్న రీతిగా కాకుండా మరి ఘనమైన వాహనాన్ని నాకు దయచేశాడు. అది గొప్ప సాక్ష్యం అనమాట. ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత మరి అనేక రీతిలుగా దేవుడు మమ్మల్ని అభివృద్ధిపరుస్తూ మరి ఈ సంఘానికి వచ్చిన తర్వాత అన్ని విధాలు కూడా కాచి కాపాడుతున్నారు. ముఖ్యమైన సాక్ష్యం ఏంటంటే వారం తిరక్కోకుండానే వాహనం అనుకోని రీతిగా నా చేతికి వచ్చింది. అసలు 3 నెలలు 20,000 చేతితో పట్టుకు తిరిగితే నాకు వాహనం దొరకలా. అటువంటిది అనుకోని రీతిగా పైసా కట్టుకోకుండా 85,000 మరి ఖత్తర్ ఖరీదు చేసే వాహనం నా చేతికి వచ్చిందంటే చాలా విచిత్రం అనిపించింది, చాలా ఆశ్చర్యకారం అనమాట. దేవుడు ఈ గొప్ప సాక్ష్యాన్ని దీవించిన గాక. ఆమేన్. అన్న చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి ప్రభుని మహింప అద్భుతమైన కార్యం అంటే నేను ఖచ్చితంగా ఈ కార్యాన్ని అద్భుతమైన కార్యంగానే నమ్ముతానండి. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆయన. చాలామందికి డబ్బులు ఇచ్చి మోసపోయినటువంటి సందర్భాలు. నేను ఒకటే చెప్పాను, అన్న మీకు త్వరలోనే బండి వచ్చేస్తుంది. అదేవిధంగా వారం తిరగకుండానే బండి వచ్చింది. బండి ఒక డేట్కి ఆయనకి రావాలి, కానీ దానికంటే 2 రోజుల ముందే కదా, 2 రోజుల ముందే వచ్చేసింది. అది కూడా నేను దుకాణంలో నుండి మరలా స్వయంగా నాకు ఫోన్ చేస్తే నేను అక్కడి నుంచి వచ్చి ప్రార్థనాపూర్వకంగా దాన్ని అన్నకి అప్పగించడం జరిగింది. చాలా సంతోషకరం. ఇటువంటి గొప్ప సాక్ష్యాలు వింటూ ఉంటే చాలా సంతోషకరంగా ఉంటుంది. చెప్పండి తర్వాత ఇంకా త్వరగా. మొదటిగా దేవుని నామాలండి. మరి నేను మీ అందరికీ తెలిసిందే, మా ఇంటికాడ క్రీస్తు సంఘం, మాది క్రీస్తు సంఘం. నిజంగా నేను మా సంఘంలో కూడా నేను ధైర్యం చేసేవాడిని కాదనమాట. ఏంటంటే వాక్యం చెప్పడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ మరి దేనికి కూడా నేను అంటే చదువుకుంటున్నాం, వెళ్తున్నాం, విశ్వాసులతో ఎలా వాక్యం చెప్పాలి ఏంటి అనేది నాకు కూడా తెలియదు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవెందో నేను రక్షణ పొందాలి. స్టార్టింగ్లో రక్షణ పొందినప్పుడు నన్ను ప్రోత్సహించి నువ్వు చేయగలవు, నువ్వు ఆత్మీయంగా ఉన్నావు, నువ్వు చెప్పగలవు నువ్వు అని ఒక ప్రార్థనతో ఫస్ట్ రోజే నేను ఎప్పుడైతే సంఘానికి వచ్చానో అప్పుడే ఫస్ట్ పాటలు వాక్యం ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చారు. ప్రార్థన నేను ఎలా చేశానో చూశారు అయ్యగారు. చూసిన తర్వాత నిదానంగా మీరు వాక్యం చెప్పాలని అన్నప్పుడు చాలామంది అభ్యంతరపరిచారు. ఎక్కడో కాదు, సొంత సంఘంలోనే ఈ అబ్బాయి రక్షణ పొందలేదు, ఈ అబ్బాయికి ఎలాగిస్తారు మీరు వాక్యం అని చెప్పి అన్నప్పటికీ కూడా అన్నయ్య గారు ప్రోత్సహించి, అన్నయ్య గారు పాస్టర్ గారు కొంతమంది అందరూ ప్రోత్సహించి నువ్వు చెప్పగలవు, నువ్వు చేయగలవు అన్నప్పుడు తత్త అయిపోయింది. నాకు స్టార్టింగ్లో దడొచ్చేసింది. మీరు అందరూ అనుకుంటారు ఇక్కడ పట్టుకొని వాక్యం చెప్పి ఎంతలాగా చెప్తున్నావు, నీకు ఏంటి, నువ్వు అన్నీ చదువుకున్నావు అది అనుకున్నావు. నేను ఎంత చదువుకున్నప్పటికీ కూడా అక్కడికి వచ్చి నుంచోవాలంటే దడొచ్చేసింది నాకు. అయినప్పటికీ కూడా నువ్వు చెప్పండి అని చెప్పి బలపరిచి నన్ను వాక్యంలో స్థిరపరిచి మరి నాకు అవకాశం ఇచ్చి మరి ఇదే సంఘం కాదు ఇంకొక సంఘంలో కూడా వాడబడుతూ మరి ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలైంది, పునాది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటే తేజోముడి ప్రార్థనా మందిరం నుంచి స్టార్ట్ అయింది అనమాట. దేవుడు అటువంటి కృపను అనుగ్రహించారు. నా సాక్ష్యం ఏంటంటే నేను సజీవ లెక్కలో ఉన్నాను, ఇదే గొప్ప సాక్ష్యం. నిజంగా ఇంకొక విషయం ఏంటంటే నా లైసెన్స్ విషయంలో మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే నిజంగా ఒకే ఒక్క రోజులో రోడ్ టెస్టు, ఎల్ పార్కింగు, పీ పార్కింగు, అస్సలు పొద్దున 3 గంటలకు వెళ్తే నాకు కునుకొచ్చేసిందండి అక్కడ కూర్చుంటానికి. అసలు అంతసేపు నాకైతే నిజంగా నా లైసెన్స్ విషయంలో చెప్పాలంటే ఇప్పుడే ఒక 1 గంట అయిపోద్ది. అని నిజంగా దేవుడు ఎంతగానో కృప చూపించారు. మరి అసాధ్యమైన కార్యాలు సుసాధ్యపరిచారు. మరి నేను ఎప్పుడు కూడా సంఘం విషయంలో కానీ సంఘ పరిచర్య విషయంలో కానీ నేను నమ్మకంగా ఉంటాను. అలాగే నేను ఎన్ని రోజులు ఖత్తర్లో దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచితే అన్ని రోజులు నేను సంఘాన్ని మిమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా బలపరుస్తాను, స్థిరపరుస్తాను. ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు. మంచి మనసిచ్చి ప్రోత్సహించి ఇంకా ప్రోత్సహిస్తున్నటువంటి సేవకుల కుటుంబాలకి, సహకాపరుల గారికి, అందరికీ, యావత్ సంఘానికి అందరికీ కూడా వందనాలు. మరి మనం నూతన యానివర్సరీకి వెళ్తున్నాం కాబట్టి ఈ సంవత్సరంలో నా ద్వారా మిమ్మల్ని ఎవరినైనా నొప్పించుంటే మీ మనసులో ఏం పెట్టుకోకుండా అంతా బయటికి కక్కేయండి. మనసులో ఎక్కువసేపు ఉంచుకుంటే ఏమైపోద్ది? అది 1 నిమిషం బాబాయ్, 2 నిమిషాలు.
దయచేసి మీ మనసులో మిమ్మల్ని ఎవరన్నా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. మరి ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చెప్పరసోన నిజంగా తమ్ముడు విషయంలో కూడా అద్భుతమైన కార్యాలు ఈ మందిరంలో చూడటానికి ప్రభు ఎంతగానో కృప చూపారు. మన దేవుళ్ళు ఎలా వచ్చినవా అంటే మీకు ఇంతకుముందు మా ఆయన సాక్ష్యం చెప్పిండు కదా. ఒకరోజు వచ్చి నా దగ్గర అంటాడు, మరి పూజ మన దేవుడిని నమ్ముకుంటావా అని అడిగిండు. సరే నమ్ముకుంటా, నాకంటే దేవుడు ఇష్టం. ఎందుకంటే చిన్న టైంలో దేవుడు నన్ను పిలిచిండు, వచ్చి మాట్లాడిండు, నన్ను నమ్ముకుంటావు అంటే అప్పుడు నాకు తెలియదు. అంటే అప్పుడు హిందూలో ఉన్నాం కదా, తెలియదు దేవుడు అంటే ఎవరు అని, యేసుక్రీస్తు ప్రభు నాకు తెలియదు. ఆయన చెప్పినాక అది గుర్తొచ్చింది. అట్లానే ఆయన చెప్పి ఇసిపెట్టిండు. మళ్ళీ ఏం అనలే దేవుడిని నమ్ముకుంటా అంటే. ఒకరోజు ఆయన ఆరోగ్యం మంచి లేదా, ఖరాబ్ అయింది ఆరోగ్యం. అప్పుడు ఎవరన్నా చెప్పిండు దేవుడిని నమ్ముకో. అప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది, అయ్యో దేవుడు మరి చిత్తం ఏంటోది, దేవుడు ఎన్నోసారి మాట్లాడిండు, నా దగ్గర రండి, నేనే పట్టించుకుంటా లేదు అని. దేవుడి చిత్తం ఏముంటుందని ఆయన ఆరోగ్యం బాగా ఖరాబ్ అయింది. ఒక ఆయన దేవుడు నమ్మని ఆయన చెప్పిండు. అక్కడ మందిరంకి పోయినా, నైట్ పూట ఆన్నే చర్చిలో మందిరంలో పండుకుంటే నేనే వండుకోలే, నాకు నిద్ర వస్తలేదు. ఈయన మందిరంలో పోతేనే మంచిగా వండుకున్నారు. అయ్యా మందిరంలో వస్తేనే ఈయన పండుకున్నారు, నైట్ మొత్తం నిద్ర ఉండలేదు. ఆయనకి ఎంత దగ్గు అది. అప్పుడే ముఖాల మీద ఉండి, అయ్యా ప్రభువా నువ్వు అయితే మాట్లాడే దేవుడు, నేను నమ్ముకోలే, నువ్వు నాతోటి మాట్లాడినావా, నిన్నేనే నమ్ముకుంటా, మా భర్తను ముట్టి స్వస్థపరచు బలపరచు అని దేవుడిని చెప్పిన. ఇక ఆ రోజును దేవుడిని నమ్ముకున్నా అంటే ఇప్పటి వరకు కర్తర్ దేశంలో ఈ స్థితిలో ఉన్నామా అంటే అది దేవుడు మహాకృప. మీ అందరికీ తెలుసు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, దేవుడు మాకే నడిపిస్తారు. ఈ చిన్నగా సాక్ష్యం దేవుడు దించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం వరకు మాత్రమే. ఆయన అందుకే పిరికాత్మ ఇవ్వలేదు ఎవరికి. వందనాలు అయ్యగారికి, అమ్మగారికి, మరియు సతీష్ అన్నకు, పూజమ్మకు కూడా అందరికి వందనాలు. మరి తేజమాయుడు సంఘంలో డిసెంబర్ ఇంతకుముందు సంవత్సరం నేను రావడం జరిగింది. అన్నగారు చిన్న సంఘం అని చెప్పేసి తీసుకొచ్చిండు. ఈ సంఘాన్ని బలపరచాలని అన్న నన్ను తీసుకొచ్చిండు. చిన్న సంఘం కదా, మనము అక్కడికి వెళ్దామని చెప్పేసి నేను కూడా అన్నయ్యతో రావడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి అయితే సంఘంలో ఎంతో ప్రేమను పొందాను నేనైతే. మరి దేవుని కృపను బట్టి అయితే నన్ను నేను తగ్గించుకొని జీవిస్తున్నా. ఇంతకుముందు ఇలా లేకపోతుంటేనే మా కుటుంబంలో ఏదో ఒక గొడవ పెడుతుంటేనే, ఏదో ఒకటి లేదొకటి మాట్లాడడు, తిట్టుడు, నాన్న మీద కోపం వచ్చాడు, అమ్మ మీద కోపం వచ్చాడు, అనేక మాటలు అనేటివి. కానీ అవన్నీ తగ్గిపోయినాయి. అలాగే దేవుల్లో వాడబడుతున్నాను. ఆయన కృపను బట్టి అయితే ఇన్ని రోజులు నేను ఖత్తర్లో ఉన్నాను. ఇంతకుముందు అయితే మరి నిన్నటి దినాన జరిగిన సంతోషం ఏంటంటే, నేను 5 సంవత్సరాలు గడిచి 6వ సంవత్సరంకి వచ్చేటప్పుడు మరి మా స్పాన్సరు నాకు ఒక ఆఫర్ ఇచ్చిండు. ఇంతకుముందు లైసెన్స్ కోసం ఎన్నోసార్లు అడిగాను, కానీ ఎప్పుడు వద్దన్నాడు. నిన్నటి దినాన్ని అడగగానే ఒప్పుకున్నాడు. మరి చేంజ్ చేపిస్తున్నాడు. మరి ఈ సంవత్సరము అయిపోయే లోపు అంటే లైసెన్స్ వచ్చి తేజమాయుడు సంఘం కోసం ఒక వాహనాన్ని కూడా తీసుకోవాలనుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి అయితే అది తొందరలో జరగాలని కోరుకుంటున్నాను. మరి సంఘంలో ఇంకా నాలాగా అందరూ శ్రమించండి, ప్రతి ఒక్కరు వాడబడదాం, దేవుని బలపరచు. ఆయన ఇచ్చిన ప్రేమను ఎవరు కోల్పోకండి. ఎందుకంటే సంఘంలో బలపరచాలి, సంఘం కోసం అన్ని దినం ప్రార్థన చేయండి, అనేకులను సంఘానికి నడిపించాలి కూడా మన బాధ్యత ఉంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. దేవుని స్తోత్రం. ఇంకా ఎవరు ఉన్నారండి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన దైవజనులు ఎంతో బలమైన శక్తివంతమైన మాటలు చెప్పి సంఘాన్ని నిలబెట్టారు. మంచి వాక్యాన్ని మనకు అందించారు. ఎప్పుడు ఆదివారం, శుక్రవారం ఇలా ఎవరూ నిలబెట్టలేరు. ఏ సంఘంలో నేను చూడలేదు. అందరినీ ప్రోత్సహించి, అందరినీ నడిపించి, నువ్వు కాదమ్మా నువ్వు చెయ్యి, లేకపోతే నువ్వు కాదమ్మా నువ్వు పాట పాడు, లేకపోతే నువ్వు కాదమ్మా నువ్వు వాక్యం చెప్పు, లేకపోతే నువ్వు అలా అలా ప్రోత్సహించి అందరినీ నిలబెట్టినందుకు ఆ దేవుని కృప ఆయనకి ఎప్పుడూ ఉండాలని నా కోరికండి. నా విషయం ఏంటంటే, నేనంతో దుర్మార్గం అనమాట. 2-3 సంవత్సరాల క్రితం
ఇందాక చూశారు వీడియో, హల్లెలూయా. ఇందాక వీడియో చూశారు పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు. నన్ను ఎంతో దేవుడు బలపరిచి నడిపించి ఆయన శక్తివంతమైన మాటలకు నేను లోబడేటట్లు నన్ను నడిపించినందుకు ఆయనకి ఎంత చేసినా తక్కువే. ఎన్ని స్తోత్రాలు చెప్పినా తక్కువే. నా జీవితంలో అంత గొప్ప కార్యం చేశాడు. అంతకుముందు నా జీవితం ఎలా ఉండేదంటే చింపేసిన ఇస్తరాకు వలే ఉండేది. ఇప్పుడు ఆ ఇస్తరాకులో భోజనం ఫుల్గా పెడితే ఎలా ఉంటుంది, అలాగున్నదనమాట. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత చాలా బలపడ్డాను, స్థిరపడ్డాను. నన్ను ప్రోత్సహించారు పక్క నుండి దైవజనులు బల్ల రాజకుమార్ గారు. ఆయనకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అందరికీ వందనాలు. అందరూ ఇదిగో మన కిరణ్ గారు మనకి కుర్రోళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు మానేశారు చాలామంది. అందరినీ కూడా ప్రోత్సహించి నిలబెట్టారు మన అయ్యగారు. ఓకే, మన రాజకుమార్ అని కూడా కాదు మరి చెప్తే మరి 4 ముక్కలు చాలా బాగుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ప్రార్థన చేయండి. ఈవేళ క్షమించండి, కొంచెం లేట్ అయింది. ఎవరెవరో మిస్ అయ్యారు, కొంచెం లేట్ అయింది. ట్రాన్స్పోర్ట్ విషయంలో కొంచెం లేట్ అయింది వేళ ఒకరి కోసం, అందుకనే ఆ పేరు చెప్పనే కానీ. దేవునికి స్తోత్రం. ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ఏదైనా మీకు నా వల్ల ఇబ్బంది కలిగితే నాకు చెప్పండి. ఏం కాదు, నేను ఎలాంటివని కాదు. పర్సనల్గా చెప్పినా పర్లేదు, అందరిలో చెప్పినా పర్లేదు, నేను తీసుకుంటాను. ఓకేనండి. వందనాలు అందరికీ వందనాలు. చాలా సంతోషం, చక్కని మాటలు తెలియపరిచాడు తమ్ముడు. ఒకప్పుడు తమ్ముడు జీవితం చూసినట్లయితే చాలా భయంకరమైనటువంటి జీవితం. ఆ భయంకరమైనటువంటి జీవితంలోంచి దేవుడు విడిపించి ఈరోజు పనికిరాని పాత్రగా ఉన్నటువంటి వ్యక్తిని పనికొచ్చే పాత్రగా ఆయన పనిలో వాడుకుంటున్నందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాను. చాలామందిని బలపరిచేయండి, చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే గొప్ప సంతోషం నాకు ఏది లేదు. దీన్ని బట్టి దేవుడు కూడా ఇంకెంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో నేను ఏమీ సంపాదించుకోలేదు, కానీ నేను సంపాదించింది ఏదన్నా ఉందంటే మీలాంటి వాళ్ళందరినీ, మంచి మనుషుల్ని నేను సంపాదించుకోగలిగాను నిజంగానే. నేను దోహా ఖతర్ వచ్చిన తర్వాత నేను చాలా సంఘాలకు వెళ్ళాను. ఏ సంఘంలోని కూడా నాకే అవకాశం లేదు. పాట పాడటానికి ముందు పేరేస్తే వాళ్ళు ఎప్పుడో పరిశీలన చేసి ఎప్పుడో ఒకసారి ఇచ్చేవారు. ప్రార్థన చేయాలన్నా కూడా ఎప్పుడో ఒకసారి ఇచ్చేవారు నా జీవితంలోనే. ఇవన్నీ చూసి నేను ఆలోచన చేసి ప్రభు దగ్గర అడిగాను, ఎందుకు నా చేతిలో ఇంత కృపనిచ్చావు, నువ్వు నాకు నీ వాక్కులను ఇచ్చావు, ఎందుకు నేను అక్కడికి ఇక్కడికి వెళ్ళాలి, నేనే ఒక సంఘాన్ని పెట్టి అనేక మందిని నీ శిష్యులుగా తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం నాకు ప్రారంభ దినాల్లో, సమస్త జనాల్ని శిష్యులుగా చేయి, నువ్వు వెళ్ళి ధైర్యంగా, ఇప్పటి నుంచి నువ్వు మనుషులను పట్టే జాలరుగా చేస్తానన్నాడు. అదే విధంగా చేశాడు. అద్భుత రీతిగా మందిరాన్ని ఆశీర్వదించాడు. అనేక మంది, ఇంకా పెద్ద హాల్లో జరిగేది కొన్ని కారణాలను బట్టి ఈ విధంగా చిన్న మందిరంలో కొద్ది జనంగా జరుగుతూ ఉంది. అయినప్పటికీ ఆయన వాక్యం ద్వారా బలపరుస్తూనే ఉన్నాడు, చిన్న మంద భయపడకు అని. భయపడాల్సిన పని లేదు. రాగల దినాల్లో మంచి రోజులు మందిరంలో వస్తాయి అని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఏంటంటే ఇన్ని రోజులు కూడా చాలా పని బిజీలో, ఎంతో ఒత్తిడిలో ఉన్నా కానీ పని చేస్తూనే ఉన్నాను. దేవుడి పని నైట్ అంతా డ్యూటీ చేశాను. మళ్ళీ దేవుని మందిరంలో ఉన్నాను. రాత్రి పడుకునే వరకు 12 అవుతుంది నాకు. అన్ని ప్రాంతాల్లో తిరిగి ప్రార్థనలు చేసి వచ్చినప్పటికీ నిద్ర లేకుండా అదే విధంగా తిరుగుతూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో పూర్తిగా సంపూర్ణంగా దేవుడు పిలిపించాడు, నువ్వు చేస్తున్న పని మానేసి పని చేయి, నా పని చేయి చాలు, నిన్ను నేను పోషిస్తాను అన్నాడు ఆయన. సో ఆయన మాట మీద ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను, జాబ్ రిజైన్ చేయాలని ఎప్పటి నుంచో ఇంట్లో చెప్తా ఉన్నాను, కానీ అవ్వలేదు. కానీ రిజైన్ చేసేసాను జాబు. వచ్చే నెల 11వ తారీఖున అది లాస్ట్ రోజు నేను చేస్తున్నటువంటి పని. సంపూర్ణంగా దేవుడి పని చేయాలని ఈ దోహా ఖత్తర్లో నలుమూలలా వెళ్ళి అనేక మందిని దర్శించి ప్రార్థించి దేవుని మందిరం కొరకు తెలియపరిచి రాగల దినాల్లో మీ అందరి సపోర్ట్తో ఈ చిన్న మందిరాన్ని ఉన్నతమైన మందిరంగా తీర్చిదిద్దాలి అని ఒక ఆశతో నిర్ణయం చేసుకోవడం జరిగింది. అందరూ ప్రార్థన చేయండి, దేవుడే అన్ని విషయాల్లో నడిపించేలాగా.
ఆయన కృపలో మరి ఈ కార్యాలన్నీ కూడా జరిగేలాగా అందరూ కూడా ప్రార్థించండి. అందరూ ప్రార్థిస్తే గొప్ప కార్యం దేవుడు మన మధ్యలో జరిగేస్తాడు కనుక ప్రార్థన చేద్దాం. ఇంకెవరన్నా ఉంటే చెప్పేవాళ్ళు చెప్పండి. చేరున్నట్టు మీ అందరికీ నా వందనాలు. అన్న గురించి తెలిసిందే కదా. అన్న ఏం చేస్తారంటే ముందు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసేస్తారు, ప్రోగ్రామ్ లిస్ట్ చేసేస్తారు, ఆ తర్వాత ఇంటిమేట్ చేస్తారనమాట. అంటే నువ్వు ప్రసంగం నువ్వు చేయాలి, పాటలు నువ్వు పాడాలి, లీడింగ్ నువ్వు చేయాలని ప్రోగ్రామ్ని ముందే సెట్ చేసేసి తర్వాత ఇంటిమేట్ చేస్తారనమాట. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఆ యొక్క పాత్రను ఇవ్వాలని, ఆ ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా ఉద్దేశిస్తూ ఉంటారు అనమాట. అందుకోసమనే మొత్తం అన్నీ కూడా ఏమంటారు దాన్ని ఒకలే చేసేయకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఇచ్చి వారిని కూడా ప్రోత్సహించి ముందుకు నడిపించాలని ఆయన ఎంతో చూస్తుంటారు. ఆయన పేరేమో బల్లా రాజ్ కుమార్, నేను తోట రాజ్ కుమార్ కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎంతో ప్రోత్సహిస్తుంటారు. నేను ఎన్నోసార్లు మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలాసార్లు నేను ప్రస్తావించాను. అయితే నేను బిజీగా ఉండడం వల్ల చాలా తిరిగేశాను. నేను ఎక్కడెక్కడికో తిరిగేశాను, ఫ్యామిలీతో తిరిగాను. వాళ్ళేమో ఎక్కడ కూడా నన్ను కుదిరించలేదు. మీరు లేనప్పుడు ఎటు వెళ్ళలేం కదా, మీరు ఉన్నప్పుడు కూడా మీ ఇంట్లోనే ఉండాలా అని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళు ప్రోగ్రామ్ సెట్ చేసేసుకుని ఫైనల్గా చెప్పేవారు అనమాట. డాడీ రేపు అక్కడికి వెళ్తున్నాం అంటే నేను ఈ లోపల రెడీ అయిపోవాలన్నమాట. అలా ఉండేది. అలాంటి కారణాల చేత నేను అన్నతోటి మాట్లాడించలేకపోయాను. చాలాసార్లు వాళ్ళు మాట్లాడాలని చెప్పేసి అనుకున్నాం. అన్నతోటి అక్కడ ఉండగానే కుటుంబం అందరితోటి కూడా మాట్లాడాలని చెప్పేసి అనుకున్నాను. కానీ అక్కడ ఉన్నటువంటి ఇంకా పరిస్థితులు బట్టి ఒక పక్కనే వర్షం ఉంటే వర్షం, లేదంటే భయంకరమైన ఎండ అలా ఉండేది అక్కడ. ఇంకా అలాంటి పరిస్థితుల్లో నేను మాట్లాడలేకపోయినా చాలాసార్లు మేము జ్ఞాపకం చేసుకున్నాం అనమాట. అందులోకిను పేరు ఒకటి అవడంతో మా అమ్మాయి మాటకి అంటూ ఉండేది బల్లా తోట అంటూ ఉండేది అనమాట. పాంప్లెట్ అవి చూసి వాట్సాప్లో చూసి అలాగా చాలాసార్లు గుర్తు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి పాస్టర్ గారికి నేను ఎంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని చర్చిల్లో అయితే ఈ అవకాశం ఇవ్వరు, కొన్ని చర్చిల్లో ఇస్తారు, కానీ చాలా రేరు. కొన్ని చర్చిల్లో వాళ్ళంతటా వాళ్ళే ప్రసంగం చేసేసి వాళ్ళంతటా వాళ్ళే పాటలు పాడేసేసి ఈ మైక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళకి ఇవ్వరు. కొన్ని చోట్ల ఊళ్ళో అయితే మరీ కొన్ని చర్చిలు ఇస్తారు. అన్ని చర్చిలు నేను అలా అనలేను, కొన్ని చర్చిలో ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. అయితే కొన్ని చర్చిల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని డయాస్ మీదకి రానివ్వరు, వాళ్ళకి మైక్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వరనమాట. కానీ అలా కాకుండా దేవుని పనిలో అందరూ కూడా పాలి భాగస్తులు ఉండాలని అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నారు. అదేవిధంగా నేను ఇక్కడ ఎంతో హ్యాపీగా ఉన్నాను. రవీంద్ర గారు చెప్తున్నారు కదా శుక్రవారం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. నేను శుక్రవారం ఎప్పుడు వస్తుందని నేను చూడండి, కానీ ఇండియాలోకి ఎప్పుడు వెళ్తాను అని చెప్పేసి నేను చూస్తుంటానట. ఇదే ఇండియా, ఇదే ఇంక శుక్రవారం అంటే ఇండియా అంటే ఎక్కడికో ఫ్లైట్ తోటి వెళ్ళడం కాదు. నేను ఇండియా వాళ్ళతో ఇప్పుడు వెళ్తాను, ఇండియా ఇప్పుడు వెళ్తానని చెప్పేసి నేను కూడా చాలా ఆశతో చూస్తుంటాను. అదేవిధంగా గత సంవత్సరం ఈ రోజుల్లో ఈ ఎండల్లో నేను తిరుగుతూ ఉన్నాను. నేను ఫైల్స్ పట్టుకొని ఉద్యోగం నిమిత్తం నేను తిరుగుతూ ఉన్నాను. కానీ అది ఎవరికి తెలీదు, మా ఇంట్లో కూడా తెలీదు. ఆ సంగతి వాళ్ళకి తెలియకుండా నేను మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. ఆఖరికి వాళ్ళకి కొద్దిగా చూచాయిగా తెలిసింది ఇలాగ ప్రాబ్లం అయిందట కదా ఇలాగని చెప్పేసి. అలాంటి సమయంలో నేను తమ్ముడు నాకు పరిచయం అయ్యాడు, చింటి పరిచయం అయ్యి, అరే తమ్ముడు నాకు ఇలా రూమ్ కావాలి, నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను అంటే పాత కంపెనీ ఉన్నది, వాళ్ళు చాలా కాలం నన్ను ఉంచారు. కానీ ఇంకా అక్కడ ప్రాజెక్ట్ అయిపోవడం వల్ల నేను ఫ్రీ అయిపోయాను అనమాట. ఇంకా బయటకు వచ్చేవలసి వచ్చింది. అలాంటి సమయంలో తమ్ముడు ఒక రూమ్ చూసి ఆ రూమ్లో పెట్టి భోజనం వాడితో పాటే వండి వాడే పెట్టేవాడు. అలాగా మా ఇద్దరికి ఒక స్నేహభావం ఏర్పడింది. స్నేహభావంలో నుంచి అన్న తమ్ముళ్ళుగా ఒక భావం ఏర్పడింది. అప్పుడు నేను సంఘానికి ఎవరై తమ్ముడు నేను పలానా చోటుకి వెళ్తున్నాను, నువ్వు వస్తానంటే కనుక అక్కడ తీసుకుని వెళ్తాను రా అని చెప్పేసి అప్పుడు కానివ్వండి తమ్ముడిని కూడా సంఘానికి పరిచయం చేయడం జరిగింది. సంఘాన్ని పరిచయం చేసిన తర్వాత ఎక్కడో మూలన ఉండడం కాకుండా ఆడు ఎక్కడ ఉన్నాడు అందరికంటే ముందున్నాడు. మనందరం కూడా ఎక్కడో వెనకాల ఉన్నాం కానీ మనందరికంటే కూడా ఆడే ముందుంటున్నాడు.
తమ్ముడికి కూడా ఈ సంఘంలో వాడబడుతూ ఉన్నాడు. వాడికి కూడా ఒక పాత్ర ఇచ్చి వాడిని కూడా ప్రోత్సహిస్తున్నారు. వాడిని ఒక్కడనే కాదు, ఇంకా అన్నయ్యోళ్ళు ఇంకా తమ్ముడు వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఇలా ముందుకు నడిపిస్తున్నటువంటి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వందనాలండి మీకు. చెప్పినటువంటి మాటలను బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. నిజంగా చాలా సంతోషంగా కూడా ఉంది. నిజంగా ఇది 3 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఒకసారి అందరితోటి మాట్లాడాలన్న ఆలోచనతో ఈరోజు ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నవంబర్ వచ్చిందంటే మళ్ళీ కాంపిటీషన్లోకి వెళ్ళిపోతాం. బైబిల్ రీడింగ్ అని, క్విజ్ కాంపిటీషన్స్ అని ఒక్కొక్క వారం ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది. కానీ నవంబర్, డిసెంబర్ ఇంకా అన్నీ అడావుడిగా ఉంటాయి కనుక ఎందుకో ఈ వారం దేవుడు ప్రేరేపణ బట్టి ఈ విధంగా జరిగించడానికి ఎంతగానో సంతోషిస్తూ మరి అన్న కూడా మాట్లాడుతున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రాజకుమార్ అన్నకు, శైలజమ్మకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి సందర్భం వచ్చింది కాబట్టి సమయం లేకపోయినా వాడుతున్నందుకు క్షమించండి. సందర్భాన్ని మరి అవకాశాన్ని పోనిచ్చుకోవద్దు కదా. నేను కూడా స్టార్ట్ చేసింది కదా మా పూజ. అలాగే మేము మరి రక్షించబడ్డప్పుడు చర్చికి వెళ్ళాము. దేవుణ్ణి అడుగుతున్నాం, దావీది కుమారుడా నన్ను దాటిపోకుమా, నజరేతు వాడా నన్ను కరుణించుకోకుమా అని మేము దావీది పాట పాడుకుంటూ ఏడుస్తున్నాము ఆ మందిరంలో. నిజంగా అదే పాట పాడుతూ ఏడుస్తున్నాను నేను. రంపము, దీన్ని ఏమంటారు, దగ్గు, అది నా పేగులు బయటపడ్డట్టు దగ్గుతూనే ఉన్నాను. నాకు నిద్ర లేక కనీసం ఒక 15 రోజులైంది. హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చాను. ఒక దైవజనుడు వచ్చి నాకు పేరు చేసిన వల్ల దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. ఆ సాక్ష్యం మీరు అందరూ విన్నారు. కట్ చేస్తే తెల్లారి మేము మందిరానికి వెళ్ళాము. అదే రాత్రి పాట పాడుకుంటూ నేను సంపూర్ణంగా నిద్రపోయాను. తెల్లారి వరకు స్వస్థత పడ్డాను. హల్లెలూయా. అప్పటి నుంచి మీరు ఇండియాలో అంటే వెళ్తూ ఉంటాం, అలాగని కాదు. నేనైతే ఒకే సంఘానికి వెళ్ళాను. అది కూడా పెంతికోస్తు సంఘం, వేసన్న గారి సహవాసమే కాబట్టి ఒకటే సంఘానికి వెళ్ళాను. మా ఆత్మీయ తల్లిదండ్రులు నన్ను కూడా మమ్మల్ని వెంటనే బాప్టిజం తీపిచ్చారు. తీసుకున్నాం ఇద్దరం కూడా. దేవునిలో మరి బూడిది రాసుకుంటే ఎవడు రక్షించడం తెలుసుకొని మరి వాళ్ళని కూడా మనల్ని కూడా ఎవరు రక్షించాలి, ఆయనే రక్షిస్తాడని తెలుసుకొని రక్షణ పొంది అప్పుడు ఏమి తెలియదు కాబట్టి వెనక సీట్లోనే కూర్చుండి చెప్పినవి అన్నీ వినుకుంటూ ఉన్నాం. మాకు అవకాశాలు కూడా ఇందాక అందరు చెప్పినట్టు కూడా ఏ చర్చిలో కూడా ఎవరు అవకాశాలు ఇవ్వరు. ఏదన్నా కావాలంటే అడిగితే ఎప్పుడో ఒకసారి ఇస్తారు కూడా. అన్ని చర్చిలలో ఉండదు, ప్రోత్సహించరు. వాళ్ళే పాడేద్దాం, వాళ్ళే చేద్దాం అన్నట్టుగానే ఉంటుంది సార్థం. కానీ చేసేవాళ్ళు చెవనియ్యరు అట్లా. మేము ఇండియా దేశం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చాము, ఇక్కడ మంచిగా బలపడ్డాం కూడా. దేవుడు అన్ని విధాలలో నాకు బాగా సాయం చేశాడు. నాకు ఇచ్చిన దేశమందు మరి అక్కడ జరిగింది మీకు అంతా తెలిసే. తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదంతా చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ సమయం సరిపోదు. కట్ చేస్తే నేను ముందుగా పేతి మినిస్ట్రీకి వెళ్ళాను. కానీ అక్కడే వెనక కూర్చుండి వెళ్ళామా వచ్చామా అన్నట్టుగానే ఉన్నాను. అక్కడ ఏం చేయలేకపోయాను, చేయలేదు కూడా. ఎప్పుడో ఒకసారి ఒక పాట అడిగితే ఇచ్చారు. ఆ పాట పాడినప్పుడు వచ్చి మైక్ ఇస్తే ఇలాగా ఈ చెయ్యి ఇలా వణుకుతుంది. అప్పుడు ఈ చెయ్యిని పట్టుకున్నా, ఇది కూడా ఇలా వణుకుతుంది పాడాలని. అప్పుడు కాళ్ళు కూడా ఇలా వణుకుతున్నాయి. మరి ఈ పోడియం నాకు సాయం చేసింది. ఎందుకంటే కాళ్ళు కనిపించాలి, ఈ చేతులు అయితే ఇలా వణుకుతున్నాయి. అప్పుడు ఏం చేసి పక్కకు జరిగి ఇద్దరు కోయల్ టీంని పిలిచి రండి అమ్మా కొంచెం సపోర్ట్ చేయని ఆ పాట పాడేసాను. ఫస్ట్ పాట ఖతర్లో ఏ పాట పాడినా, జ్యోతిమయుడా రావడం లేదు, నా ప్రాణ ప్రియుడా అని ఆగిపోయాను. మళ్ళీ వాళ్ళు పాపం కోయల్ టీం మెరుపు చేసి అలాగా
ఎందుకు చెప్తున్నానంటే మైకు చేతికి వస్తే ఎవరికైనా ఇక్కడ ఎంత జ్ఞానవంతులైనా ఓడిపోతుంది. అలా అక్కడ ఒక అవకాశం వచ్చింది, సందర్భం కాబట్టి చెప్తున్నాను. తర్వాత దేవుడి చిత్తమై అక్కడ మానేసి వేరే చర్చికి వెళ్ళాం కొన్ని కారణాల వల్ల. అక్కడ 1 నెల 2 నెలలు జరిగింది. తర్వాత అక్కడ కూడా చిన్నబాబు అన్న ప్రార్థన చేయమని, ముగింపు ప్రార్థన చేయమని పిలిచాడు. అప్పుడు కూడా మైక్ ఇస్తే నాకు ఏం చేయాలో తెలియదు. అయినప్పటికీ స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుంటే దేవుడు జ్ఞానంతో ప్రార్థన బాగానే చేశాను. రాజ్కుమార్ అని ఉన్నాడు ఆ రోజు, అక్కడ ఉన్నారు కదా, ఫస్ట్ టైం. ఓకే, బాగానే ఉంది. తర్వాత డిసెంబర్ రానే వచ్చింది. డిసెంబర్ వచ్చింది, క్రిస్మస్కు కాంప్లైంట్లో చూశాను. రాజ్కుమార్ అన్న నాకు తెలియదు ఎవరు అంటే, అక్కడక్కడ చూస్తున్నాను మీటింగులు జరిగినప్పుడు. ఆయనతో నాకు పరిచయం లేదు. మీటింగులు జరిగినప్పుడు అంజలి గారు వచ్చినప్పుడు, ఎడివిడి విలియం గారు, ఇంకెవరు వచ్చారన్నా, ఆయన లాస్ట్ వస్తాడులే, వాళ్ళు వచ్చినప్పుడు నాకు మీటింగ్కు వచ్చాను, కూర్చున్నాను. ఆయనకు వందనాలమ్మ, అయ్యా వందనాలని అలా చెప్పుకుని వెళ్ళి, పరిచయం లేదు పెద్దగా. విజయ్ ప్రసాద్ రెడ్డి వచ్చినప్పుడు కాంప్లైంట్లో చూసి, అన్నకు ఇలా నంబర్ ఉంటుంది కదా, ఇలా ఉందా చూస్తారా మీరు, ఇలా తెలుసు అందరికీ. నేను కూడా చూసుకున్నాను నంబరు, చూసుకొని ఫోన్ చేశాను. అన్న ఎప్పటి నుంచి స్టార్టు, ఎక్కడ హాల్ ఎక్కడని అడిగాను. ఫలాని ప్లేస్ చెప్పాడు, వచ్చాం. కోరనేలు తమ్ముడు, నేను, మేమే 4, నా కొడుకు వచ్చాము. 2వ రోజు కూడా వచ్చాము. 3 రోజులు కదన్నా, 3వ రోజు. 2వ రోజు అయిపోయాక 3వ రోజు మేము ఇంటికి వెళ్ళి 4 మా ఇంట్లో కొద్దిమందికి తెలుసు, మా ఇంట్లో ఇప్పుడు హాల్ ఉంది. హాల్లో మేము 4 డైలీ బలంగా ప్రార్థన చేసేది. అసలు అది మాకైతే మందిరమే. మా ఇంట్లో ఇప్పుడు ఉన్న హాల్లో ఇక్కడ మాకు మందిరం అది. ఎప్పుడు మేము కోరనేలు, పూజమ్మ, నేను బలంగా ప్రార్థన చేసేది గంటలు. నేను తక్కువ, కోరనేలు అయితే ఎక్కువ చేసేది. వీళ్ళిద్దరు, నేను తక్కువ, నా పనుల మీద ఉన్నప్పుడు. 2వ రోజు వచ్చాము, ఏదో ఆలోచన వచ్చింది. అన్నయ్యకి ఫోన్ చేశాము, విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని మా ఇంటికి భోజనానికి పంపిస్తారని అడిగాము. ఆయన నువ్వెవరు ఏంటి అని ఏం అడగలేదు నన్ను. ఇప్పుడు మనం ఒక దైవజనాన్ని తీసుకొస్తే, ఎవరైనా ఫోన్ చేస్తేని మీరు ఎవరు ఏంటిదని తెలుసుకోకుండా మనం పంపిస్తామా? ఎవరైనా పంపిస్తారా? మీరు యథార్థంగా చెప్పండి, పంపిస్తారా? కానీ ఆయన నన్ను ఏం అడగలే, నువ్వెవరు, ఏం చేస్తావు, ఎక్కడుంటావు, లొకేషన్ పంపించండి, నేను ఆయన పంపిస్తున్నాను అని చెప్పాడు. నాకు అప్పుడు ఈయనేంటి, ఏమి నా గురించి అడగకుండా పంపించేస్తున్నాను, లొకేషన్ పంపించమన్నాడు. ఆయన ఉన్నాడు అక్కడ సాక్షి, కోరనేలే. అన్నాక తర్వాత మాట్లాడదాన్ని, పాపం ఆయన బీజీలో ఉన్నాడని. అన్న నేను ఎవరో తెలుసా అంటే, మీరు ఎవరైతే నాకేంటి భోజనం పెడతాన్నారు దైవజనునికి అన్నాడు. అదే ఆయన బీజీలో అన్నాడా, ఎలాగుండన్నాడో నాకు తెలియదు, నేనే నెత్తుకోకొని సరే పర్లేదు తర్వాత కలుద్దామని వచ్చాడు. అప్పుడు స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? తేజోమయుడు పెంతికొస్తే ఇప్పుడు తేజోమయుడు మందిరానికి రావడం అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆయనలో ఉన్న యథార్థత నాకు కనిపించింది. నీతిమంతుడు ఎప్పుడు శోధింప పడుతూనే ఉంటాడట. నిజమేనా? నీతిమంతుడు ఎప్పుడు తన్నులు తింటూనే ఉంటాడు, శోధింప పడుతూనే ఉంటాడు. నిజం, అది మాటలు పడుతూనే ఉంటాడు చాలామంది. మరి ఎవడైతే దైవ సేవకులు చాలామంది ఉన్నారు లోకంలో, వాళ్ళ బిజినెస్ కోసం కావచ్చు, దేనికోసం కావచ్చు, ధనాపర్శన కోసం కావచ్చు, చాలా తీయగా మాట్లాడి సంఘంలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ వైపుతోనే ప్రేమగా ఉంటారు. వాళ్ళ ముందు వాళ్ళలాగా పోయినాక తిట్టడం. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇది డిఫరెన్స్. యథార్థవంతుడు ఎప్పుడూ శోధింపబడుతూనే ఉంటాడు. అప్పుడు మేము తెలుసుకున్నాం ఆయన గురించి. చాలా మాకు సంతోషం అనిపించింది. అన్న వచ్చాడు, వెళ్ళిపోయాక మా ఇంటికి భోజనానికి వచ్చాడు. ఆయన కూడా వచ్చి భోజనం అయిపోయాక మమ్మల్ని మీరు ఏం చేస్తారని కూడా నన్ను అడగలే ఆయన.
ఏమని ప్రార్థన చేశాడు? మీరు చేస్తున్న సేవ ఫలింపజేయనుగా కానీ ప్రార్థన చేశాడు. నేను సేవ చేయడం లేదు కదా అప్పుడు, నేను ఒక విశ్వాసిని. ఈయనేంటి ఇలా ప్రార్థన చేశాడు? ఇప్పుడు ఎవరికన్నా పిల్లలు లేరనుకో సపోజ్, ఆ పిల్లల గురించి ఆశీర్వదిస్తే ఎలా అనిపిస్తుంది? అవునుగాక అని ప్రార్థన చేసి అన్న వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి తెల్లారి క్రిస్మస్కి వచ్చాము. తెల్లారి అన్న ఫోన్ చేసి, అన్న రండి మీకు టైం ఉన్నప్పుడు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి కూడా రండి అంటే అప్పటి నుంచి స్టార్ట్ అయ్యామండి ఈ సంఘానికి. డిసెంబర్ నుంచి ఎన్ని నెలలు అయింది? 9 నెలలు. అంటే ఒక్క పాప 9 నెలలు. ఒక పాప 9 నెలలు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాకే చాలా టైం పడుతుంది. కానీ ఇంకా నేను కడుపులోనే ఉన్నాను తేజమేడ సంఘంలోనే. హల్లెలూయా. కడుపులో ఉన్నప్పుడే దేవుడు నన్ను ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. సరే, అలాగే మేము వెళుతున్నాము. ఒక 2 వారాలు గడిచినాక మాకు ఆలోచన వచ్చింది. ఇక్కడి పరిస్థితులన్నీ చూసినాక మాకు అక్కడ వెళ్ళే సంఘం నుంచి ఒక మాట కూడా వచ్చింది. వచ్చినప్పుడు తమ్ముని మధ్యలో పెట్టి ప్రార్థన చేస్తున్నాం, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం. కోరనేలు అన్నాడు, కోరనేలు నేను ఒక మాట అడిగాను, తమ్ముడు ఏం చేయాలా చెప్పనా అన్నాడు. మరి దేవుడు నేను ఎప్పుడు కానీ వెనక సీట్లో కూర్చున్నాను. దేవునిలో పనిలో నాకు బాగా ఆశ ఉంది, నాకు ఆసక్తి ఉంది దేవుని పని చేయాలని అని అట్లా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, మరి నేను ముసలోని అయిపోతున్నా, నన్ను రక్షించావు, తెచ్చుకున్నావు, ఎందుకు తెచ్చుకున్నావు, నన్ను వాడుకో అని మేము ప్రార్థన చేస్తుండగా కోరనేలు ఒక మాట అన్నాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు, బలంగా వాడుకుంటాడు. పూజమ్మకు దర్శనం రానే వచ్చింది. ఏమని వచ్చింది వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, మైక్ ఇవ్వండి. వాళ్ళిద్దరికి మైక్ ఇవ్వండి. కోరనేలకి ఒక దర్శనం వచ్చింది, ఆయనకు నేను ఏం చేస్తున్నాడో ఆయనే చెప్పాలి. దేవుడు తెలిసినప్పటి నుంచి నా చేతిలోకి మొదటిసారి మైక్ వచ్చింది. నేను మరణించి నాకు ఇది నా చేతిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా, ఆమేన్. ఆ రోజు నేను ప్రార్థన చేసుకుంటే రాత్రి కలలో సతీష్ అన్న బైబిల్ పట్టుకొని పాస్టర్గా ఎత్తున్నట్టు నాకు కల పడ్డది. ఆమేన్. అది ఆ రోజు జరిగింది. హల్లెలూయా, స్తోత్రం. కనిపించింది, పూజమ్మకు కూడా కనిపించింది. కనిపించినాక మళ్ళీ నేను ఎలా అంటానంటే, నేను నమ్మను, నాకు అనుమానం ఎక్కువ. బైబిల్లో ఒక అతను ఉన్నాడు, కాదు ఇంకొక అతను ఉన్నాడు, చెప్పిన ఆయన గొర్రెతోలు తడుపుమన్న ఆయన పేరు. అలాగే నేను దేవుణ్ణి అడగడం మొదలుపెట్టాను. నేను సేవ చేయాలా వెనక్కి కూర్చోవాలా, సేవ చేయాలా వెనక్కి కూర్చోవాలా. నేను సేవ చేయాలనుకుంటే నన్నేమో సింగిల్గా చూపించు, లేదంటే మందలా చూపించాను నన్ను. మరి దేవుడు అలాగే పూజమ్మకు కూడా సింగిల్గా చూపించాడు, ఆయనకు కూడా చూపించాడు, నాకు కూడా చూపించాడు నా పని చేయమని. హల్లెలూయా. అప్పుడు మళ్ళీ అడిగాము, మరి నేను ఎక్కడ చేయాలా, ఏం చేయాలా, ఎలా చేయాలి, నాకు తెలియదు అని అడిగినప్పుడు దేవుడు అక్కడ ఇరుకు మార్గం కొరత ఉందని తేజమేడ సంఘాన్ని మాకు 2గా చూపించాడు. సపర్లు కొట్టి దేవుని మేము ఏదో మీకు మిమ్మల్ని ఆకర్షించాలని చెప్తలేను, అది మాకు కళ్ళ నిండా దేవుడు చూపించాడు. కానీ నేను వెళ్ళే సంఘం ఎలాగుందో మీ అందరికీ కొద్ది మందికి తెలుసు. రాజకుమార్ అన్నకైతే తోట రాజకుమార్ అన్నకు చాలా బాగా తెలుసు. అక్కడ మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మరి కోరనేలు ఈ మాట కూడా అడిగాడు, ఏమని, అన్న ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది, నువ్వు అది వదులుకొని తేజమేడ సంఘానికి వెళ్తావా, అక్కడ 15-20 మంది ఉన్నారు అన్నాడు. దేవుడు చూపించింది చేద్దామా, అది చేద్దామా, ఇది చేద్దామా అన్నాడు. ఉట్టిగానే అడిగి చూశాడు ఆయన. ఇదంతా నిజం జరిగింది అంటే నేను అన్నాను, నాకు అది వద్దు, ఇరుకు మార్గమే కావాలన్నాను. ఆమేన్. దేవుడు చెప్పింది చేస్తాను, ఆయన చెప్పింది ఏదైనా చేస్తాను. నేను ఈ మనసులతోనే ఏది అవ్వదు, ఏదైనా దేవునితోనే జరుగుతుంది అని అప్పుడు కొద్ది కాలంలోనే వచ్చాను. నేను ఆ వెనకనే కూర్చుంటున్నాను. మరి రాజకుమార్ అన్న ఇదంతా తెలియపరచాలా అవకాశం కాబట్టి
నన్ను పిలిచి కూడా మొదటిసారి ఒక పాట ఇచ్చాడు. ఆ పాట పాడడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, అప్పుడు. కానీ ఇప్పుడు గట్టిగా వస్తుంది. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకై ప్రాణం పెట్టెను నా యేసు. మంచి కాపరి, ప్రేమ కాపరి, నిదాన కాపరి. ఎంతో బాగా పాడడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆ కొద్ది కాలంలోనే ఎవరు, ప్రసన్నబాబు వచ్చాడు. ప్రసన్నబాబు రాకముందు అన్న ఫలాని వ్యక్తి వస్తున్నాడు మన సంఘానికి అన్నప్పుడు అన్నని ఇంటికి పిలిచాం. మొదటిసారి సుందర్ వెళ్ళిపోయాడా, వచ్చారు, చెప్పారు. మరి ఇలాగ వస్తున్నంటే మన ఇంట్లోనే నాకు సేవకులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే సేవకుల గురించి నేను బైబిల్లో బాగా చదివాను. సేవకుల్ని ఆదరించిన వాడు ఎప్పుడు, సేవకులకు సేవ చేసుకున్నవాడు ఎప్పుడు కూడా దేవుడు బాగా వాళ్ళని ఆశీర్వదించడాన్ని బాగా తెలుసుకున్నాను. ఎందుకంటే సేవకులు అంటే ఆయన మధ్యవర్తులు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా వాళ్ళని మనం ఆదరించాలి. అప్పుడు నేను 3 రోజులు ప్రసన్న బాబు ఉన్నాడు. 2వ రోజు అయిపోయాక, 3వ రోజు అయిపోయాక శైలేజమ్మ అన్న కొబ్బరి నూనె పట్టుకొని వచ్చారు. నాకు తెలియదు ఈ విషయం. వచ్చి ప్రార్థన చేసుకుందామన్నారు. నాకేం చెప్పలేదు. అభిషేకించారు. నాకు అప్పుడే అర్థమైపోయింది, ఓహో నన్ను కూడా పని చేయమంటున్నారని. వీళ్ళు అభిషేకించడం స్టార్ట్ చేయగానే మా ఇంట్లో నన్ను పని చేయమంటున్నారని నేను ఏం మాట్లాడకుండా తల వంచాను. అభిషేకించారు. ఆ తర్వాత ఉపేందర్ అన్న గారు కూడా వచ్చారు. ఆ 10 రోజులు కూడా అన్న మా దగ్గర ఉన్నాడు. దేవుడు బాగా బలపరిచాడు. అన్న వెళ్ళినాక కట్ చేసుకుని చెప్తున్నాను, టైం లేదు, అయిపోయింది కూడా, ఇంకా సరిపోదు. అన్న వెళ్ళిపోయినాక మరి జరిగిందంతా మీకు తెలిసే. ఒకరోజు వాక్యం చెప్పాలంటే నేను భయపడ్డాను. ఆయన బలం ఇచ్చి నువ్వు చెప్పగలవు, చేయగలవు, జ్ఞానవంతుల ముందు ఎర్రివాన్ని ఎన్నుకున్నాడు, నిన్ను దేవుడు పిలుస్తున్నాడు అని నన్ను చాలా చెప్పాడు కూడా. మరి ఆ ఎర్రివాన్ని నేనే అయి ఉంటాను. దేవుడు నన్ను నిజంగా పిలుచుకున్నాడని నేను ఘనంగా చెప్తున్నాను. ఆ ఎర్రివాన్ని వచ్చి ఒకరోజు వాక్యం చెప్పే రోజు కూడా చాలా వణుకొచ్చింది, చెప్పలేకపోయాను. మరి అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది మీరే ఒకసారి చెప్పాలి. ఫస్ట్ వాక్యం స్టార్ట్ చేసినప్పుడు ఏప్రిల్ కదనా, ఎన్ని నెలలు అయింది? ఇప్పటికి ఒక 12 సార్లు కూడా అయిపోయింది. అప్పటికి ఇప్పటికి దేవుడు ఎలా వాడుకుంటున్నాడు మీ మాటలలో చెప్పాలని నేను వినాలనిపిస్తుంది. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీరు చెప్పండి. అనుష గారు, అక్క చెప్పు. బాగా చెప్తున్నానా? మరి ఎవరిది మహిమ ఇదంతా? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి శక్తి ఇచ్చాడు కదా, మనం అందరం దేవుని పని చేయాలని చెప్తున్నాను నేను. దేవుని పని ఎలా చేయాలో, దేవుని పని మనం ఎప్పుడైతే కడగబడ్డామో వెనక కూర్చుండి అక్కడ కూర్చుండిపో, నువ్వు సిగ్గుపడొద్దు అన్నాడు ఆయన. ఆయన ఎప్పుడైతే కడగబడ్డామో మనం ఆయన పని చేయాలా. ఒకవేళ ఆయన మనల్ని ఆశీర్వదించి అన్నీ ఇచ్చేసి సరే దేవుణ్ణి ఇంట్లోనే స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, ఏమో చేయకపోతే ఏ ప్రయోజనము లేదు. మందిరానికి వెళ్ళాలా, దేవుని స్తుతించాలా, గణపరచాలా, ఆయన పని చేయాలా. అలాగే నాకైతే మరి ఎంతో దేవుడు కార్యాలు చేశాడు. ఇంకా చాలా ఉన్నాయి కంపెనీ గురించి. ఈ కొద్ది కాలంలోనే మేము 1 సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాం కంపెనీ గురించి. మరి ఈ మందిరానికి వచ్చినాక మాకు ఇవన్నీ అవకాశాలు దేవుడు ఇచ్చాడు. దానికి దేవుని తర్వాత ఒక మనిషి కూడా ప్రోత్సహించాలి. ఆ మనిషిని దేవుడు రెడీ చేస్తాడు. వాళ్ళే రాజకుమార్ అన్న శైలేజమ్మ అని నేను గౌరవంగా చెప్తున్నాను. ఎందుకంటే కలుముష్యం లేదు వాళ్ళకు, మేమే చేయాలా, మేమే పాడాలా అన్న ఉద్దేశం వాళ్ళకు లేదు. కాబట్టి ఆ మాట మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి శిశువులుగా ప్రకటించండి అనే మాటని, బైబిల్లో ఉన్న ఆ మాటని రాజకుమార్ అన్న చేస్తున్నాడు. కాబట్టి
నేను చాలా గౌరవపడుతున్నాను. ఎందుకంటే అందరికీ ఇది ఉండదు. ఎందుకంటే ఎక్కడ పెద్దవాళ్ళు అయిపోతారో ఏం చేస్తారో అన్న భయం కూడా ఉంటుంది దైవ సేవకులకు. లైవ్ చూసినా పర్వాలేదు, ఇక్కడ చాలామందికి ఉంటుంది, ఇండియాలో కూడా అందరికి ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి అయితే ఓన్లీ కత్తరోళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళ బిల్డప్ల కోసమే ఇక్కడ సేవ చేస్తున్నారు. యథార్థంగా సేవ చేసే వాళ్ళు కొద్ది మాత్రం అందరమే ఉన్నారు ఇక్కడ. వాళ్ళు బయటికి రారు, వాళ్ళ సేవ చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. కానీ మందిని మభ్య పెట్టుకుంటా వాళ్ళని ఏదో చేస్తాము అనే బిజినెస్ చేస్తామనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అరే ఎవరైనా పర్వాలేదు, మన పేర్లతో చెప్తలేము, అయినప్పటికీ కూడా అలాంటి సేవ చేయకూడదు. దేవుడు రోజు వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎవడిలో దళిద్రుడో నాకు తెలియదు, పక్కకి వెళ్ళరా అంటాడు. అందుకే యథార్థంగా సేవ చేయాలి. ఇప్పుడు నేనేమంటానంటే అందుకోసమే ఎప్పుడు కూడా మనం వెనక ఉండొద్దు, అందరం కలిసి దేవుని సేవ చేయాలని చెప్తాను. కొద్ది కాలంలో మాకు కంపెనీ ఇవ్వడం, కంపెనీ ప్రార్థన చేయడం ఇవన్నీ మీకు తెలిసినాయి. మళ్ళీ మీకు చెప్తున్నాను. దేవుడు మరి ఏ స్థితిలో ఉంచాడు నన్ను, మీ మాటలలో చెప్పండి కదా. ఇందాక అమ్మ కూడా చెప్పింది, పెంటకుప్ప నుంచి లేవనెత్తేవాడు దేవుడే కదా. బీదలను కనికరించేవాడు ఆయననే, రాజుల దగ్గర కూర్చుండబెడతానన్నాడు. ఇప్పుడు మరి ఆ స్థితికి జ్ఞానవంతుల ముందు వెర్రి వాళ్ళని ఎన్నుకున్నాడు కదా. మరి ఈ సంఘంలో మరి నేను ఇన్ని రకాల బలపడ్డ దానికి ఎవరు కారణం? దేవుని తర్వాత వారు పనిచేస్తున్న దైవ సేవకులే కదా. మరి వారికి దైవ సేవకురాలకి దైవ సేవకులకు చప్పట్లు కొట్టి మహిమపడదాం ఒకసారి. సమయం అయిపోయింది కాబట్టి మరొకసారి రాజకుమార్ అన్నకు, శైలజమ్మకు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. హల్లెలూయా. సమయం అయిపోయింది, చాలా ఉంది, 2 గంటలు ఉంది, కానీ మరి సమయం అయిపోయింది కాబట్టి వదిలేస్తున్నాను మిమ్మల్ని. హల్లెలూయా. ఏదైనా మీ దగ్గర కూడా నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. అందరూ క్షమిస్తారా? ఇంకా ముందు కూడా ఇంకా దేవుళ్ళు వాడబడాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఈ కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా జరిగించారని నమ్ముచే ఉన్నాను నేను. చాలా సంతోషం నిజంగా. ఇంకా సమయం ఉంటే ఇంకా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. గత వారం శాంతక్క షుగర్ చాలా ఎక్కువ వచ్చింది, వచ్చారండి అమ్మగారు, రాలేదు కదా ఈరోజు. ప్రార్థన చేసాం వెళ్ళి. గత శుక్రవారం సాయంత్రం నేను మన యవనస్తులు కుర్రలు కొంతమంది వెళ్ళి ప్రార్థన చేసాం. 400 చిల్లర ఎంత ఉంది షుగర్. చాలాసేపు భారం కలిగి ప్రార్థన చేసి ఒక మాట చెప్పాను, మీరు మళ్ళీ టెస్ట్ చేయించుకున్నప్పుడు మీకు నార్మల్ రిపోర్ట్లు వస్తాయన్నీ కూడా. బుధవారం వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారు. భోజనం తినక ముందు వెళ్ళారు, 130 వచ్చింది. దేవునికి స్తోత్రం. నార్మల్ కదండి 130 అంటేనే. మరలా 2 గంటలు అయిన తర్వాత భోజనం చేసి రమ్మన్నారు. భోజనం చేసి మళ్ళీ వెళ్ళారు. 3 గంటల తర్వాత 160 వచ్చింది. దేవుడు వారికి ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ అన్నీ కూడా జస్ట్ 3-4 రోజుల్లోనే నార్మల్లోకి తెచ్చేసి గొప్ప షాక్స్గా నిలవబెట్టారు. అలాగే మధ్యలో ఉన్నారు సహోదరు శాంతి గారు, అరబ్బీ ఇంట్లో పనిచేస్తూ ఉన్నారు. బయటికి రావాలని ఆలోచన కలిగి వచ్చి ఫోన్ చేసినప్పుడు ఎన్ఓసి తీసుకోండి అమ్మ, మార్చేద్దామన్నా. ఎన్ఓసి తీసుకున్నారు. చక్కగా మన కంపెనీలోనికే మారుస్తూ ఉన్నాం, అయిపోతూ ఉంది. పని కావాలన్నారు, వచ్చారు. 2-3 రోజులకే మళ్ళీ చక్కని పని దేవుడు తెలుగు వాళ్ళ ఇంట్లో మంచి పనిని దయచేశారు. చక్కగా పని చేసుకుంటూ ఈ విధంగా దేవుడి నామాన్ని మహింపరుస్తాం. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి దేవుడు మేలు చేశాడు, ఖచ్చితంగా మేలు చేస్తారు, నమ్మాలి. ఆయన చేసిన మేలుని ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతతో మర్చిపోవద్దు. అందుకే ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా మర్చిపోకుండా మనం ఎప్పటికప్పుడు కృతజ్ఞత కలిగి తెలియపరచాలి. అలాగే మన సహోదరు మహి వాళ్ళ అబ్బాయి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. యవనస్తుడు బయటికి వెళ్తూ ఉంటే యాక్సిడెంట్కి గురై బలమైన గాయాలు తగిలిని బిడ్డ కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం.
మంచి స్వస్థత దేవుడు అనుగ్రహించి గొప్ప సాక్ష్యం కలిగినటువంటి కుటుంబంగా వారి కుటుంబాన్ని నిలవబెట్టాలి. వారు కూడా ఇక్కడ నిలబడి దేవుడు చేసినటువంటి మేలు సాక్ష్యం చెప్పాలని ఆశపడుతూ భారం కలిగి ప్రతిరోజు అనుదిన ప్రార్థనలో వారి కుమారుడు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయటమే మన వంతు. కార్యం చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన. అందుకే ఒక మాటను నేను క్లుప్తంగా ముగించేస్తాను. ఇంకా కీర్తనలు 92:12 వచనాన్ని ఒక్కసారి చదువుకొని ఒక 10 నిమిషాల్లో క్లుప్తంగా ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో 6 అంశాలు మొదటి వారంలో మేము ముందుంచుతాను వాక్య రూపంలోని. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవెయ్యుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. కింద వాక్యం కూడా చదువుతాం. యెహోవా మందిరంలో నాటబడిన వారు ఆవరణంలో వర్ధిల్లుదురు. ఈ 2 మాటల్లో మనం చూసినట్లయితే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వెయ్యుదురు, లెబనోను దేవదారు వృక్షం వలె ఎదుగుదురు. ఈ సమయంలో ఒక ప్రశ్న, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వెయ్యుదురు, లెబనోను దేవదారు వృక్షం వలె ఎదుగుదురు అని కనిపిస్తుంది. ఈ దేవుని మందిరంలో వస్తున్నటువంటి మీరు మవ్వు వేశారా? మీ అనుదిన ప్రవర్తమానం పొంది మీ జీవితంలో మవ్వు వేయగలిగే స్థితిలోనికి మీరు వచ్చారా? లేక దేవదారు వృక్షం వల్లే మీరు ఎదిగారా? దేవుని మందిరంలో మీరు ఏ విధంగా ఎదిగారు, ఏ విధంగా మీరు మవ్వు వేశారు అనే విషయాన్ని మీరు లోతుగా ఆలోచించాలి అని నేను మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మవ్వు వేస్తారని వాక్యం సెలవిస్తోంది. మనం నీతిమంతులుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఖర్జూర వృక్షం ఏ విధంగా మవ్వు వేస్తూ ఉందో ఆ విధంగా మన జీవితాల్లో కూడా దినదినము ప్రవర్తమానం చెంది మనం కూడా మవ్వు వేసేవారంగా ఉంటాం. అంత మాత్రమే కాదు, లెబానోను దేవదారు వృక్షం ఏ విధంగా ఎదుగుతూ ఉందో నువ్వు నీతిమంతుడిగా దేవుని సన్నిధిలో కూర్చుని యథార్థమైన ప్రవర్తన కలిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఈ దేవదారు వృక్షం ఏ విధంగా ఎదుగుతూ ఉందో నీవు కూడా అదే విధంగా దేవుని మందిరంలో ఎదుగుతావని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవారంగా ఉండాలండి. ఈ లోకంలో చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఆ విషయాలన్నింటి కొరకు మనం మాట్లాడుకోవడానికి ఇప్పుడు సమయం లేదు. కానీ మన ప్యాంప్లెట్లో ఉన్నటువంటి ఒక్క మాటని చదువుతారా? మరి ఈరోజు మన వాక్యం ప్యాంప్లెట్ వచ్చింది కదండి. 1 కొరింథీ 3:10 1 కొరింథీ 3:10 ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో చదువుతాం. కట్టుచున్నాడు. ప్రతి వాడును దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచి కొనవలనని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం మనం చూసినట్లయితే ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలండి. దేని మీద కడుతూ ఉన్నారండి? క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే పునాది మీద ఏ విధంగా కట్టబడుతూ ఉన్నారో ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం కట్టబడుతూ ఉన్నామా, లేకపోతే మనం కట్టబడలేనటువంటి స్థితిలో ఉన్నామా? ఒకసారి మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో, మన ఆత్మీయ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అని మనం ఆలోచించేయాలని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నానండి. మనం ఎప్పుడూ కూడా క్రీస్తు అనే బండ మీద, లేకపోతే క్రీస్తు అనే పునాది మీద మన జీవితాలు కట్టబడినప్పుడే మనం నీతిమంతులుగా స్టాండర్డ్ లెవెల్స్లో ఉంటాం. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మవ్వు ఎలాగైతే వేస్తాడో ఆ విధంగా నీతిమంతులుగా మనం ఎంచబడతాం. మనం కట్టబడాలండి. ఫస్ట్ దేవునిలో కట్టబడాలి. దేవునిలో మనం ఎప్పుడైతే కట్టబడతామో అప్పుడే మనం నీతిమంతులుగా మారటానికి అవకాశం ఉంటుంది. కనుక మన ముందు మన జీవితాలు కట్టుకుందామండి. దేవునిలో కట్టుకుందాం మన జీవితాలు. ఈ లోకంలో వద్దు. ఈ లోకంలో చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే. అందుకే మనం చెప్పినటువంటి 6 అంశాల్లో మొదటి ఏం రాసామండి? రక్షణలో ఎలా ఉన్నాం? రక్షణలో ఎలా ఉన్నారండి? ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ఈ లోకానికి ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. సన్ ఆఫ్ గాడ్. ఆయన ఈ లోకానికి ఆయన వెలుగై ఉన్నాడండి. ఆయన వెలుగై ఉండి మనకు వెలుగునిచ్చాడు. ఆయన
ఆయన మనల్ని వెలిగిస్తూ ఉన్నాడు, మన జీవితాలు వెలిగిస్తూ ఉన్నాడు. కానీ మనం వెలుగుతూ కూడా ఆయన ఇంకా మహింపరచలేకపోతూ ఉన్నాం. మనం ఇంకా చీకట్లోనే ఉంటూ ఉన్నాం. రక్షణ పొందాం, ఆయన ఇచ్చే గొప్ప వెలుగును చూడలేక ఇంకా చీకట్లోనే జీవిస్తూ ఉన్నాం. మనం చీకట్లో జీవిస్తే ఏం ప్రయోజనం లేదండి. ఎప్పటికీ చీకట్లోనే ఉండిపోతాం, ఎవరికి కనిపించాం. మన వెలుగులోకి రావాలి.